ఫ్రెండ్స్ Fantastic. ఈరోజు మన ఒక ఎక్సలెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నా. సైబర్ అవేర్నెస్ ఫర్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు ఈ విషయంలో. ఇంతకు ముందే గిరిధర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఈ విషయంలో సార్ ఎక్సలెంట్ టాపిక్ తీసుకొని మన ముందుకు వచ్చారు. కార్తికేయ గారు 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ సైబర్ సెక్యూరిటీ మీద ఉంది. అలాగే హెచ్ఆర్ ఇంటర్నేషనల్ ట్రైనర్ కూడా ఉన్నారు, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్స్ అండ్ లీడర్షిప్ అండ్ కార్పొరేట్ ట్రైనింగ్. ఈరోజు బిజినెస్ పీపుల్ కి అండ్ లైఫ్ కోచ్ గా కూడా పనిచేస్తా ఉన్నారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో మనము కార్తికేయ గారు రెడీగా ఉన్నారు. సో ఫ్రెండ్స్, కార్తికేయ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వెల్కమ్ కార్తికేయ గారు, వెల్కమ్ టు వారధి జీవన్. Sir, thank you very much, sir. Thank you very much, sir. So first of all, నన్ను కనెక్ట్ చేసిన సార్ మీకు వెరీ గుడ్ ఈవినింగ్. అలాగే గిరిధర్ గారికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను ఇవాళ నన్ను ఈ ప్లాట్ఫామ్ కి తీసుకొచ్చారు. సో ప్రతిరోజు నేను చేసే చాలా సెషన్స్ కి చాలా కామన్ క్వాలిటీస్ ఉంటాయి, బట్ దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. సో మనం నిన్న డిస్కస్ చేసిన దానికి ఇవాళ మనకున్న ఆడియన్స్ కానివ్వండి, ప్లస్ మన మోటో దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఇప్పటివరకు నేను చాలా సైబర్ సెక్యూరిటీ సెషన్స్ చేశాను, బట్ అవన్నీ ఏంటంటే టెక్నికల్ నోట్ లో వెళ్తూ వచ్చాయి. ఎలాంటి టూల్స్ యూజ్ చేస్తాము, ఎలాంటి ప్రొటెక్షన్ ఉంటుంది, ఎలా అవేర్నెస్ కావాలి దాని మీద. సో చాలా ఇన్ డీటెయిల్, ఇన్ఫాక్ట్ అది చాలా దూరం ఉంటుంది. బట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే లాస్ట్ 15 days గా నేను వీటి మీద పెద్దగా ఫోకస్ చేయలేదు. అంతకుముందు మొదలు పెట్టిందే వీటితో. బట్ గుడ్ దట్ ఇవాళ మళ్ళీ దీని మీదకి వచ్చాం మనం. సో ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ లో మాక్సిమం నాకు తెలిసి అందరూ తెలుగు వాళ్ళే. ఒకళ్ళిద్దరు నా నుంచి వచ్చిన వాళ్ళు తమిళ వాళ్ళు ఉండొచ్చు, బట్ స్టిల్ మధ్యలో ఐ విల్ యూజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆల్సో అవసరాన్ని బట్టి. సో వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీ వన్. నా పేరు కార్తికేయ కుమార్. సో ఇవాళ నేను మీ అందరితో మాట్లాడబోయే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అటు పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రిలవెంట్ టు కిడ్స్. పిల్లలతో మాటు పెద్దవాళ్ళు కూడా ఎంత మిస్టేక్ చేస్తున్నారు, తెలియకుండా ఎటువంటి రిస్క్ల్ని మన జోబిలోకి మనమే తెచ్చుకుంటున్నాము, మన ఇంట్లోకి మనమే తలుపు తీసి మరి ఇన్వైట్ చేస్తున్నాం అనే ఇష్యూ మీద నేను మీ అందరితో నేను ఇప్పటివరకు అబ్జర్వ్ చేసినవి రియల్ టైం కేసెస్ తీసుకొని అట్ ద సేమ్ టైం నాకున్న ఎక్స్పీరియన్స్ తో మీ అందరితో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో దీనికి గాను నా దగ్గర ఒక ప్రెజెంటేషన్ ఉంది. అండ్ బిఫోర్ ఐ గో ద ప్రెజెంటేషన్, ప్రైమరీ థింగ్ ఏంటంటే, మనకు తెలిసినంత వరకు కూడా చాలా మంది చేసే మిస్టేక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ మధ్య నేను కొంతమంది పేరెంట్స్ ని కలిసాను ఒక ఈవెంట్ లో త్రూ ఆన్లైన్. అది కూడా కలిస్తే నేను అడిగాను, పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అంటే, ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి అన్నారు. ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. వండర్ఫుల్. ఎక్కడ జరుగుతున్నాయి ఆన్లైన్ క్లాసెస్? మొబైల్ యూజ్ చేస్తున్నారు, ఒకరేమో ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నారు, ఒకరు డెస్క్టాప్ యూజ్ చేస్తున్నారు. గుడ్. ఎన్ని గంటలు? 2 hours మాక్సిమం సార్. అయిపోయింది. ఆ తర్వాత ఏం చేస్తున్నారు? ఏముంది, బోర్ కొడుతుంది. అదే బోర్ కొడితే ఏం చేస్తున్నారు? ఏముంది, మా మొబైల్ తీసుకుంటున్నారు. అక్కడ నుంచి మొదలవుతుంది కదా. ఎక్కడి నుంచి మొదలవుతుందంటే, మనం పిల్లలకి మన మొబైల్ ఇస్తున్నామా, మన మొబైల్ వాళ్ళు తీసుకుంటున్నారా? ఓకే, ఏది జరిగినా ప్రమాదమే. ఈ విషయంలో చాలా మందికి చాలా తక్కువ అవేర్నెస్ ఉంది. అంటే దీని గురించి అనేక మంది ఎక్స్పర్ట్స్ అనేక రకాలుగా చాలా రోజులుగా చాలా ఛానల్స్ లో చాలా ప్లాట్ఫామ్స్ మీద చెప్తూ వచ్చారు. నా సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ తో, నాకున్న అనుభవంతో నేను నాకు తెలిసిన విషయాలు కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు. అదొక్కటే కాకుండా మోస్ట్ ఆఫ్ ది టైం అసలు మొబైల్ ని వాడకుండా మిగతా యాక్టివిటీస్ ఎలా చేయాలి. ఈ మధ్య ఒక డిస్కషన్ జరిగితే ఒక పెద్ద ఆయన అన్నారు, కార్తిక్ గారు మీరు చెప్పేది బాగానే ఉందండి, ఇప్పుడు కరోనా టైము, పిల్లల్ని బయటకు పంపిస్తే కరోనా వస్తుంది కాబట్టి మొబైల్ ఇస్తే ఇంట్లో సేఫ్ గా ఉంటారు. ఇప్పుడే సెషన్ స్టార్ట్ అవ్వకముందే నేను సారు మాట్లాడుకుంటున్నాము. మా పరిస్థితి ఎలా ఉందంటే, రోజుకి 10 గంటలు 12 గంటలు ఈ ల్యాప్టాప్ల ముందు కూర్చొని కళ్ళద్దాలు సార్కి వచ్చేసాయి. నా కళ్ళద్దాలు ఆల్రెడీ పోయాయి. ఎల్బీ ప్రసాద్ లో అపాయింట్మెంట్ తీసుకొని కూర్చోన్నాను. ఎట్లా ఉంటుందంటే, పొద్దున 10 గంటలకు నా ల్యాప్టాప్ మొదలు పెడితే అది నిద్రపోయేది రాత్రి 10 గంటలకి. మళ్ళీ 10 గంటల నుంచి నా డెస్క్టాప్ మొదలవుతుంది, పొద్దున 2 గంటల దాకా పనిచేస్తుంది. సార్ ఏమో ఎర్లీ మార్నింగ్ 6కు మొదలు పెడితే ఆయన సాయంత్రం 5, 7, 8 ఒక్కొక్కసారి 10 కూడా అవుతుంది. అండ్ గిరిధర్ గారు అంటారా, ఆయన అసలు ఐ డోంట్ నో, అసలు ఫోన్ నిద్రపోతుందో లేదో తెలియదు, ఆయన నిద్రపోతారో తెలియదు. పాపం 24 గంటలు హీ విల్ బి వెరీ బిజీ. అంటే ఆయన ఎంత కష్టపడుతున్నారు అందరినీ కనెక్ట్ చేయడానికి. అంటే ఇప్పుడు మా అందరికి ఒక పర్పస్ ఉంది. గిరిధర్ గారు వర్క్ చేస్తున్నారు, సార్ వర్క్ చేస్తున్నారు, నేను వర్క్ చేస్తున్నాను. అంటే 10 మందిని ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాము, 10 మందికి మాకు తెలిసింది చెప్పాలనుకుంటున్నాము, 10 మంది ద్వారా నేర్చుకోవాలనుకుంటున్నాము. అది డిఫరెంట్ గేమ్, ఆల్ టుగెదర్ డిఫరెంట్. బట్ మొబైలే ప్రపంచంగా ఉంటూ ఆ మొబైల్లో తల వెళ్ళిపోయి, ఆ తల బయటకు తీయాలంటే చుట్టూ గుణపాలు పెట్టి తోయి తల బయటకు తీసుకోవాలన్నమాట. అలా వెళ్ళిపోయింటారు ఇలా మానిటర్లోకి. అలా వెళ్ళిపోయి అంటే ఇంక వాళ్ళు అసలు మనతో మాట్లాడరు. వాడి ఒంటి మీద మీరు ఏమున్నా తీసుకెళ్ళిపోండి, వాడికి ఏమీ తెలియదు అక్కడ.
వాడి ఇంట్లో దొంగతనం చేసుకోండి, నా వెనకాల ఏమున్నాయో నాకు తెలియదు, అట్లా అయిపోతుంది పరిస్థితి. దీనికి కారణం పేరెంట్స్, అలా అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా, ఇద్దరు. ఒక్కళ్ళది తప్పనట్లేదు. ఇది ఎలాంటిదంటే ఒక కాయిన్ టైప్, హెడ్ టైల్ రెండు ఉన్నాయి, ఏదన్నా పడుతుంది. తప్పు ఏం జరిగింది, హెడ్ అన్నా కావచ్చు, టైల్ అన్నా కావచ్చు, మధ్యలో నిలబడదు కదా కాయిన్. లేకపోతే షోలే కాయిన్ కాదు, రెండు వైపులా ఒకటే ఉండడానికి. సో ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎలాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదండి. గత 2 నెలల్లో నాకున్న సైబర్ క్రైమ్ డేటా ప్రకారం నేను చెప్తున్నాను. ఈ 2 నెలల్లో మన హైదరాబాద్ సిటీలోనే, హైదరాబాద్ సిటీలో అట్ ద సేమ్ టైమ్ వైజాగ్ లాంటి మెట్రోపాలిటన్స్ లో సైబర్ క్రైమ్ వాళ్ళు దొంగలు ఎంతలా రెచ్చిపోయారనంటే లక్షల్లో దొంగతనాలు జరిగాయి. ఇది ఒకటే కాదు, వీటి వల్ల తెలియకుండా జరిగాయి. ఇది ఎందుకు జరిగాయి నేను మీకు రీజన్స్ చెప్తాను. అండ్ రెండోది, చిన్న 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 కంపెనీలు, స్టార్ట్అప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్ బారిన పడ్డాయి. ఎందుకంటే ఆఫీసులో ఎవరు లేరు, వాళ్ళ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఎవరు చూస్తున్నారో తెలియదు, ఇంట్లోంచి వర్క్ చేస్తున్నారు. ఒక సీఈఓ ఆఫ్ ద కంపెనీ ఇంట్లో కూర్చొని వర్క్ చేస్తూ వాళ్ళ అబ్బాయికి బోర్ కొట్టిందని చెప్పి మొబైల్ చేతికిస్తే ఆ మొబైల్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ అబ్బాయి ఏం గేమ్స్ డౌన్లోడ్ చేస్తున్నాడు, అసలు దొంగతనం ఎలా జరిగింది, ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తే తప్పు రెండు ఉంది అని బయటకు వచ్చింది. అడ్వాంటేజ్ ఎవరికి వెళ్ళింది, దొంగతనం చేసేవాడికి. డిసడ్వాంటేజ్ ఎవరికి, మొబైల్ ఓన్. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని మనం 1 by 1 చూస్తూ వద్దాం. సో హియర్ ఇట్ స్టార్ట్స్. సో ఓవరాల్ సెషన్, దిస్ ఇస్ వన్ ఇమేజ్, ఫోన్ అడిక్షన్. నిన్న న్యూస్ చూశాను నేను, 300 మందికి సిటీలో డ్రగ్స్ సప్లై చేయడానికి 70 గ్రాముల కొకైన్ తీసుకొచ్చారని. డ్రగ్స్ ఎంత డేంజరో నాకు తెలియదు, కానీ డ్రగ్స్ కు మించిన డేంజర్ ఏంటంటే మొబైల్ అడిక్షన్. మీకు లాస్ట్ లో కొన్ని ఇమేజెస్ చూపిస్తాను, ఎంత దారుణంగా జనాలు మొబైల్స్ యూజ్ చేస్తున్నారు, వాటి వల్ల ఎన్ని డేంజర్స్ ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చైనాలో, టిబెట్ లో, దిస్ వాజ్ 1 year old ఇన్ఫర్మేషన్. ఏం చేశారంటే రోడ్స్ క్రాస్ చేసేటప్పుడు మనలో చాలా మందికి అలవాటు ఉంటుంది, అంతే, చేతిలో మొబైల్ ఇలా పెట్టుకుంటాం, దాన్ని చూసుకుంటూ నడుస్తుంటాం. ముందర గొయ్యి ఉందా, మ్యాన్ హోల్ ఓపెన్ అయిందా, స్పీడ్ బ్రేకర్ ఉందా, ఏమి చూసుకోం అనమాట. ఇలా నడుచుకుంటూ సిగ్నల్స్ దాటుతూ యాక్సిడెంట్స్ పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటివన్నీ కంట్రోల్ చేయడానికి సిగ్నల్స్ దగ్గర ఏం చేశారంటే, వీళ్ళు అక్కడ ఆగకపోతే, ఒక నడుస్తుంటే కాళ్ళ కింద నుంచి వాటర్ పంప్ అవుతుంది, సో వీళ్ళ బట్టలు తడిచిపోతాయి. సో ఇలాంటి కొన్ని లేటెస్ట్ టెక్నాలజీలన్నింటినీ కూడా చైనాలో తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇప్పుడు చైనా అంటే అందరు కొడతారు, భరిస్తుంది, అది వేరే విషయం. బట్ స్టిల్ అక్కడ వాళ్ళకున్న నాలెడ్జ్ అది. నెంబర్ 1, ఇక్కడ పైన ఇమేజ్ చూస్తే ఫోన్ అడిక్షన్, ద న్యూ డ్రగ్ దట్ ఈస్ కిల్లింగ్ అన్ ఎంటైర్ జనరేషన్. మేము పుట్టినప్పుడు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1980s, సార్ జనరేషన్ ఇంకో ఎప్పుడుందో నాకు తెలియదు, బట్ నేను పుట్టినప్పుడు నేను చూసిన ఫస్ట్ ల్యాండ్ ఫోన్ 1997 నాకు బాగా గుర్తు, సారీ 1994 నాకు బాగా గుర్తు, ల్యాండ్ లైన్, అది ఫస్ట్ ల్యాండ్ ఫోన్. నా జీవితంలో నేను ఫస్ట్ వాడిన మొబైల్ ఫోన్ 2006, అది కూడా రిలయన్స్ వాడు ఇచ్చిన పోస్ట్ పెయిడ్ 250 రూపాయలు కడితే ఫోన్ ఇచ్చాడు, ఆ ఫోన్ తీసుకున్నాను. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే, పుట్టిన బేబీని ఆపరేషన్ థియేటర్ లోంచి బయటకు తీసుకురావాలంటే ముందర ఒక ఐప్యాడ్, ఒక స్మార్ట్ ఫోన్ పెడితే తప్ప అది ఏడవదు, లేకపోతే అవ్వదు, ఏ రియాక్షన్ ఉండదు. అది ఇచ్చేసి కీ అని ఒక స్మైల్ ఇచ్చేసి అప్పుడు బయటకు వచ్చి అందరినీ బలకరిస్తుంది ఆ బేబీ. సో దట్ ఈస్ ద ట్రెండ్. అంటే అలా తయారైపోయింది ప్రపంచం అంతా. మనం నడవాలన్నా ఫోన్ కావాలి, నిద్రపోవాలన్నా ఫోన్ కావాలి. అఫ్ కోర్స్ నేను అవన్నీ ముందు చాలా చూపిస్తాను. ఇక్కడ పాప చూడండి, ఈ రోజుల్లో ఒకప్పుడు పిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి, పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎత్తుకొని బయట తిప్పేవాళ్ళు, ఓ చిన్న మిఠాయి కొని పెట్టేవాళ్ళు, లేకపోతే కథలు చెప్పేవాళ్ళు. ఈ రోజు అది ఏమీ స్ట్రెయిన్ లేవు. ఏడుస్తున్నారా, జేబులోంచి ఆ ఫోన్ తీసి అక్కడ ఇచ్చేయి, ఇంకా దాంట్లో ప్రాబ్లం ఉందా, ఓ పవర్ బ్యాంక్ తీసి ఎక్స్ట్రాగా పెట్టేసి, అంటే గంట కాదరా నువ్వు 4 గంటలు ఆడుకో, నీకు ఏం ప్రాబ్లం లేదు, ఐప్యాక్ చెప్పు, నేను పవర్ బ్యాంక్ ఛార్జ్ పెడతా, అది ఐప్యాక్ మీద నిద్రపోతాడు, 2 ఛార్జ్ అవుతాయి. సో దిస్ ఇస్ ద కరెంట్ జనరేషన్, దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు షో ఆన్ ది స్క్రీన్. నెక్స్ట్ ఇమేజ్ చూడండి, ఇది పిల్లలు. ఒకప్పుడు మనుషులతో కలిసి నిద్రపోయేవాళ్ళు, పుస్తకాలతో కలిసి నిద్రపోయేవాళ్ళు, వాళ్ళకి ఇష్టమైన ఆట వస్తువులతో నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు చేతి కింద ఉంటే ఫోన్ ఉండాలి, ల్యాప్టాప్ ఉండాలి, ఐప్యాడ్ ఉండాలి, లేకపోతే ఇంకొక గ్యాడ్జెట్ ఉండాలి. ఇవి తప్పనిస్తే పక్కన మనుషులు ఉన్నారా, పోయారా, ఐ మీన్ దిస్ ఇస్ ఈ పిక్చర్స్ అన్ని ఎందుకు పెట్టానంటే, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇదే. చాలా మంది డ్రగ్స్ కన్నా ఎక్కువగా బానిసలు అయిపోయి ఎంత దారుణంగా బ్రతకాలో అంత దారుణంగా బ్రతుకుతున్నారు. ఒక్క రోజు వాడి చేతిలో డివైస్ పని చేయకపోతే ఎర్రగడ్డకో వైజాగ్ మెంటల్ హాస్పిటల్కో వెళ్ళిపోతాడు వాడు. ఏది కాదా, నాకు ఎత్తైన బిల్డింగ్ ఎక్కడుందో చూపించండి, నేను దూకేస్తా. దెర్ ఆర్ పీపుల్ హూ డిడ్ ఇట్. గిరిధర్ గారు చెప్పిన ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి దగ్గర లాస్ట్ ఇయర్ లోనే మనకున్న స్టాటిస్టిక్స్ ప్రకారం మోర్ దాన్ 250+ పీపుల్ హ్యావ్ కమిటెడ్ సూసైడ్స్. దేనికంటే ఇంట్లో వాళ్ళు స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదు, ఇంట్లో వాళ్ళు స్మార్ట్ ఫోన్ ఇవ్వలేదు, నువ్వు సోషల్ మీడియాలో ఉండనివ్వలేదు, నన్ను ఎక్కువసేపు గేమ్స్ ఆడనివ్వట్లేదు. అర్థం కావట్లే. అంటే
ఇది ఎవరి బ్లడ్ నుంచి వచ్చిందంటే ఇది ఎవరి బ్లడ్ నుంచి కాదు, అది గ్యాడ్జెట్ నుంచి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇంట్లో ఉన్న సర్కమ్స్టాన్సెస్, పెద్దవాళ్ళ బిజీ టైం అనుకోవచ్చు, పెద్దవాళ్ళ ఏం లేకపోవచ్చు, లేకపోతే వాడిని ఆ టైంకి హ్యాపీగా పెట్టడానికి ఏమి దొరక్క మీరు బ్యాక్గ్రౌండ్ లో చూసారంటే మా ఇంటి నిండా నా డబ్బులు మొత్తం తగిలిట్టి బొమ్మలే పెట్టుంటాను నేను. మా ఇంటికి ఎవరన్నా పిల్లలు వచ్చారంటే షోకేస్ లో ఈ ఒక పక్కే చూస్తున్నారు మీరు, ఇంకో పక్క బయట చూసారంటే ఒక 30-40 వేలకు బొమ్మలే ఉంటాయి నా ఇంట్లో. ఎవరన్నా ఇంటికి వచ్చారంటే వాళ్ళు ఏం కావాలి చెప్పండి, తొక్కుడు బిళ్ళ, కర్ర పుల్ల నుంచి ప్లాస్టిక్ క్రికెట్ బ్యాట్ బాల్ తో సహా ఎవరు వచ్చినా వాటితో ఆడుకుంటారు. ఒక్క ఫోన్ ఇవ్వను, ఒక ఐప్యాడ్ ఇవ్వను, కనీసం టీవీ కూడా ఆన్ చేయను, అంత పెద్ద టీవీ పెట్టుకొని. ఎందుకంటే ఐ నో వాట్ ఈస్ ద కేర్ టు బి టేకెన్. ఇన్ని చెప్తూ నేనే వచ్చిన వాళ్ళకి మాతో మాట్లాడుకుంటూ కూర్చోబెట్టి ఒక ఐప్యాడ్ ఇచ్చేసి నేను మాట్లాడుకుంటాను, అందులో ఆడుకోరా అంటే మనం రూల్స్ మాట్లాడుతూ మనమే ఫాలో కాకపోతే దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో నేను చాలా విషయాల్లో పిల్లలందరినీ, మా అన్నయ్య మా రిలేటివ్ అమెరికా నుంచి వస్తూ పిల్లలు ఇద్దరు ఇప్పుడు కూడా, వాళ్ళు ఇప్పుడంటే 8th క్లాస్కి వచ్చాడు, ఒకడు 4th క్లాస్కి వచ్చాడు. వెన్ ఎవర్ ఇన్ 1st స్టాండర్డ్ అండ్ 5th స్టాండర్డ్. వీడికి చెప్పని కూడా చెప్పా, వద్దురా అంటే యూఎస్ నుంచి 2 ట్యాబ్స్ తీసుకొచ్చాడు. 2 ట్యాబ్స్ కలిపితే 78,000 సామ్సంగ్ ట్యాబ్స్. ఒకటి పెద్ద సైజు, చిన్నోడికి చిన్న సైజు. ఎంత అడిక్షన్ వచ్చేసిందంటే వాళ్ళు అన్నం తినాలన్నా యూట్యూబ్ కావాలి, టాయిలెట్ పోవాలన్నా యూట్యూబ్ కావాలి. అంటే ఆ వీడియోలు పెడితే తప్ప మేము ఏమి తినము, నిద్రపోము, చెయ్యము, స్కూల్కి పోము, హోంవర్క్ రాయము. చూశాను, చెప్పాను అయిపోయింది. ఒకరోజు చెప్పా, అవరే అవి రిపేర్కి వెళ్ళిపోయినారా, అవి రిపేర్ అయ్యి వస్తాయని. 4 రోజులు ఏడ్చారు, అలవాటు అయిపోయింది. తీరా చూస్తే అవి ఎక్కడికి పోయినాయంటే మా అన్నయ్యకి డబ్బులు ఇచ్చి వాటిని సుత్తి తీసుకొని నేనే పగలగొట్టేశాను. బికాస్ ఐ నో దట్ ఇస్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. డబ్బులు నేను లిటరల్ గా అండి, ఐఎమ్ నాట్ లయింగ్, పగలగొట్టాను. పగలగొట్టిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఒక న్యూస్ వచ్చింది మా అన్నయ్య దగ్గర నుంచి. ఏంటంటే, ఏం చేస్తున్నారు పిల్లలు అన్న, టీవీ చూస్తున్నారు. టీవీ ఎక్కడిది, ఇంట్లో చిన్న టీవీ కదా ఉందని నేను అనుకుంటున్నాను. అరే 58 ఇంచెస్ సోనీ ఒకటి కొన్నాను రా, చాలా పెద్దది అన్నాడు. అంటే దాంట్లో ఏం చూస్తున్నారు, యూట్యూబ్ చూస్తున్నారు. ఇప్పుడు దాన్ని పాల్గొట్టే ఓపిక నాకు లేదు, ఎందుకంటే 2 లక్షలు 3 లక్షలు ఆ టీవీ, అంత డబ్బులు నా దగ్గర లేవు. సో ఎవడు ఏడుపు వాడు ఏడవాల్సిందే. చెప్పగలడం మన ధర్మం, వినకపోతే వాడి కర్మం అని ఒక పాత పాట ఉన్నట్టు. అదే అంటే ప్రిన్సిపల్స్ ఉన్నాయి కానీ ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. సోషల్ మీడియా, చిన్న జోక్ హియర్. ఐ థింక్ వీల్ నీడ్ టు ఇంక్రీజ్ ద డోస్, నో బడీ లైక్స్ మీ. డాక్టర్ మెడికల్ డోస్ గురించి మాట్లాడుతుంటే వీడు వాట్సాప్ లో నాకు ఎవడు లైక్లు కొట్టట్లేదు, సోషల్ మీడియాలో లైక్లు కొట్టట్లేదని వీడి టెన్షన్ లో వీడున్నాడు. అంటే వాడికి ఫేస్బుక్ ఫ్లూయిడ్ పోతుంది లోపలికి, వాడికి మామూలు సెలైన్ కూడా పోవట్లే. అంటే డాక్టర్కి అర్థమైంది వీడి ఫేస్బుక్ పిచ్చి ఎంత ఉంది, లేకపోతే సోషల్ మీడియా పిచ్చి, స్మార్ట్ ఫోన్ పిచ్చి ఎంత ఉందంటే, ఒక బాటిల్ కాదు 2 బాటిల్ కాదు, డోస్ పెంచాలి బాబు అని చెప్తున్నాడు. ఈ లెవెల్లో తయారైపోయారు. దెర్ ఆర్ పీపుల్ హూ రియల్లీ, అంటే మీరు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే బెంగళూరు నిమ్హాన్స్ లో ఎంక్వైరీ చేస్తే, ఈ అడిక్షన్ ద్వారా మెంటలీ డిస్టర్బ్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళ మీద అరుస్తూ, కొడుతూ, రక్కుతూ, చివరికి దే ఆర్ అడ్మిటెడ్ ఇన్ మెంటల్ హాస్పిటల్స్. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా. అంటే దిస్ హాస్ బికమ్ వన్ ఆఫ్ ద వైల్డెస్ట్ అండ్ మోస్ట్ డేంజరస్ ఆస్పెక్ట్. See, here is what happens to your brain when you break your smartphone addiction. ఇవాళ పిల్లలు ఎలా ఉన్నారు, లేకపోతే కొంతమంది పరిస్థితి ఎలా ఉందంటే, పెద్దవాళ్ళు కూడా గేమింగ్ అలవాటు పడ్డ వాళ్ళు, అదేదో పబ్జీనో గబ్జీనో ఒకటి వచ్చింది. అది వచ్చిన తర్వాత ప్రపంచంలో మనుషులతో మాట్లాడడం మానేశారు. ఆ టిక్ టాక్ అని వచ్చింది, ఇంట్లో ఉండాల్సిన పర్సనల్స్ అన్ని వీడియోల్లోకి వస్తున్నాయి. ఇవి కాక ఫోటో ఛాలెంజ్, శారీ ఛాలెంజ్, ఆ ఛాలెంజ్, ఈ ఛాలెంజ్, లాస్ట్ కి 4 రోజులు పోతే గ్రేవ్ యార్డ్ ఛాలెంజ్ అని ఎవడని పెడతాడు, వాడు 7 లాగా పడుకొని ఆ ఫోటో కూడా తీసుకొని ఫోటోషాప్ చేసి దే విల్ అప్లోడ్ ఇట్ ఆన్ సోషల్ మీడియా. ఎంత దారుణంగా ఉన్నారంటే, వాడి ఫోన్ ఒక్కరోజు పని చేయకపోయినా, వాడి సోషల్ మీడియా అకౌంట్ ఒకరోజు బ్లాక్ అయినా, వాడి మైండ్ ఎంత ఖాళీ అయిపోతుందో మీరు ఇమేజ్ లో చూడండి. అండ్ హీ బిహేవ్స్ వెరీ ఆడ్. అసలు వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడో వాడికి కూడా తెలియదు. నౌ నెక్స్ట్ వన్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ ఐ ఫౌండ్. ద మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ ఫీల్ దేర్ టీన్స్ స్పెండ్ టూ మచ్ ఆఫ్ టైమ్ ఆన్ దేర్ మొబైల్ డివైసెస్. ఇది పేరెంట్స్ చెప్తున్న వర్షన్. ఎంతమంది? 66% ఆఫ్ ద పిల్లలు, మా పిల్లలు 66% పేరెంట్స్ అంటారు. మా పిల్లలందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం మొబైల్స్ మీదే ఉంటారు. ఇప్పుడు 66 కాదు, ఇట్స్ క్లోజ్ టు 96% కోవిడ్ టైంలో. నౌ కిందకు వస్తే 72% ఆఫ్ ద టీన్స్ అండ్ ఫీల్ ద నీడ్ ఆఫ్ ఇమీడియట్లీ టు రెస్పాండ్ టు టెక్స్ట్, సోషల్ నెట్వర్కింగ్, మెసేజ్ అండ్ అదర్ నోటిఫికేషన్స్. ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, ఇది నార్త్ ఇండియాలో జరిగింది. వంటింట్లో, అంటే ఎంత బిజీగా వంట చేస్తున్నా కూడా అక్కడ కూడా టిక్ టాక్లు, స్మార్ట్ ఫోన్లు వదలట్లేదు. మనకి ఇంకా మార్కెట్లో కొన్ని ఫోన్లు ఉన్నాయి, వాటి రేడియేషన్ లెవెల్స్, వాటి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉందంటే ఎప్పుడు పేలుతాయో ఎప్పుడు కాలుతాయో తెలియదు. రోడ్డు మీద పెట్టిన కార్లే కాలుతున్నాయి, ఇంట్లో ఉన్న ఫోన్ ఎంత. అలాంటి ఒక ఇన్సిడెంట్ నార్త్ ఇండియాలో జరిగి, ఒక ఆమె వంట చేసుకుంటూ సోషల్ మీడియాలో మొబైల్ చూసుకుంటూ చేస్తున్న, సడన్ గా ఈ డిస్టర్బెన్స్ వల్ల ఇంటర్నల్ గా ద మొబైల్ కాట్ ఫైర్ అండ్ ఇమ్మీడియట్ గా గ్యాస్ కాట్ ఎరప్టెడ్ అనమాట బయటికి. సో షీ గాట్ బ్యాడ్లీ ఇంజూర్డ్. లక్కీగా చనిపోతాను.
గ్యాస్ స్టవ్ దగ్గర మొబైల్ ఫోన్ వాడడం, లేకపోతే యూనో ఈవెన్ ఏరోప్లేన్ లో పెట్టేప్పుడు కూడా ఎయిర్ హోస్టెస్ 100 సార్లు చెప్తారు, సార్ దయచేసి మొబైల్ ఆపండి, ఏరోప్లేన్ మోడ్ లో పెట్టండి అంటే. దే డోంట్ అండర్స్టాండ్ టెక్నికల్ రీజన్. ఆ సిగ్నల్ డిస్టర్బెన్స్ ఎంత ఉంటుందంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ దట్ విల్ బి క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. అదొకటే కాదు, నడిచేటప్పుడు లేదంటే వెరీ క్లోజ్లీ ఇంజిన్ కార్ బ్యానెట్ ఎత్తి రిపేర్ చేసేటప్పుడు పక్క ఇంజిన్ రన్ అవుతుంటుంది, దానికి టార్చ్ చేసి చూస్తుంటారు. ఆ టార్చ్ చేసేటప్పుడు కూడా యూజ్ చేస్తుంటారు. బెటర్ యూజ్ ఎ నార్మల్ టార్చ్. సో 72% ఆఫ్ ద పిల్లలు ఏం చేస్తున్నారంటే, యంగ్స్టర్స్, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఇంట్లో అమ్మ నాన్న ఎరా ఎక్కడున్నా అని పిలిచినా పలకరు క్విక్ గా. బట్ బట్ మొబైల్లో ఒక మెసేజ్ వచ్చిందా, చేతిలో ఏ వస్తువు ఉన్నా అన్ని పక్కన పడేసి దే రియలీ వాంటెడ్ టు గో డౌన్ అండ్ దెన్ ఆన్సర్ దట్. ఈ విషయం నేను పర్సనల్ గా 15 మంది పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చాను, వాళ్ళ పిల్లలతో వాళ్ళ పేరెంట్స్ తో పాటు కూర్చొని. దట్ వాస్ అ బ్రూటల్ క్రైమ్ దే హ్యావ్ డన్ ఓవర్ ఆన్లైన్. ఇప్పుడున్న జనరేషన్ లో మీకు కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను మధ్యలో, యూ విల్ గెట్ టు నో వాట్ ఆర్ దోస్ థింగ్స్. ఇక్కడ నాకు 5 క్విక్ క్వశ్చన్స్ ఉన్నాయి అందరికి. నెంబర్ 1, వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్ టు కిడ్స్? నెంబర్ 2, హౌ డు ఐ టాక్ టు మై చైల్డ్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ? నేను మా పిల్లలతో ఎలా చెప్తాను సైబర్ సెక్యూరిటీ గురించి? వాడికి అర్థం కాదు. ఒకటో క్లాస్ పిల్లవాడి దగ్గర పోయి నేను సైబర్ సెక్యూరిటీ అన్నట్టు వాడికి ఏబీసీలు సరిగ్గా రావు. ఎలా అర్థమవుతుంది? హౌ డు వి ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ కంప్యూటర్స్? హౌ డు ఐ సేఫ్ గార్డ్ అవర్ మొబైల్ డివైజెస్? వై డు వి ఆల్వేస్ హియర్ నెవర్ షేర్ యువర్ పాస్వర్డ్స్? వన్ బై వన్ నేను మీకు ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ టు కిడ్స్? మనలో చాలా మంది పిల్లలు మేజర్గా ఏం చేస్తారంటే, ఇప్పుడున్న జనరేషన్లో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి రోజు కనీసం 100లో 1000లో గేమ్స్ అందులోకి వస్తుంటే కనిపించిన ప్రతి గేము, ప్రతి యాప్, టిక్ టాక్ ఇంకోటో డౌన్లోడ్ చేసి మొబైల్లో తీసుకొస్తారు. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, ఇక్కడ నా మొబైల్లో కానీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కళ్ళ మొబైల్లో మనకి ఈ కరెన్సీ లేకపోతే స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఫోన్ పే, గూగుల్ పే బాగా అలవాటు అయిపోయాయి. మన యాప్స్ ఎప్పుడు లాగిన్ లోనే ఉంటాయి. మన ఫోన్ లో ఎప్పుడు చూసినా ఫోన్ పే, గూగుల్ పే లాగిన్ లో ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం చాలా మంది ఏం చేస్తారంటే, ఇదే మొబైల్లో వాళ్ళ పర్సనల్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటారు. ఇది నేను చాలా మీటింగ్స్ లో చెప్పాను. దయచేసి మీ బ్యాంక్స్ లో, మీ మొబైల్స్ లో కానీ, ల్యాప్టాప్స్ లో కానీ, కంప్యూటర్స్ లో మీ పర్సనల్ బ్యాంక్ డీటెయిల్స్ స్టోర్ చేయకండి. నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇది, దానికి అకౌంట్ పాస్వర్డ్ ఇది, దాని ఐఎఫ్ఎస్సి ఇది. ఇవన్నీ ఉన్న తర్వాత వాడు ఏం చేస్తాడు? ఆ ఆన్లైన్ లోకి వచ్చి దొంగతనం చేసిన తర్వాత వాడు మహానుభావుడు ఒకే ఒక ఫోన్ చేస్తాడు, సార్ నేను పలానా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను, మీ ఏటీఎం కార్డ్ మెయింటెనెన్స్ లో ఉంది, మీకు ఒకే ఒక ఓటీపీ వస్తుంది, అది చెప్పారనుకోండి మీ ఏటీఎం కార్డ్ సేఫ్. వీడు ఏ టైంలో కాల్ చేస్తాడో కూడా చూసుకోరు. ఫోన్ చేస్తాడు, మనం టప 4 అంకెలు 6 అంకెలు చెప్పేస్తాం. ఆ తర్వాత మనకి ఇంకో మెసేజ్ వస్తుంది, ఇప్పుడే మీ అకౌంట్ మొత్తం ఖాళీ అయింది, లేకపోతే మీ అకౌంట్ లో సగం ఖాళీ అయింది. అప్పుడు అరే ఇలా ఎలా పోయింది? ఎవడు ఫోన్ చేశాడు? ఎందుకు అడుగుతున్నాడు? అసలు వాడికి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా పోయింది? మన మొబైల్ నుంచే పోయింది. మన మొబైల్ ఎందుకు పోయింది? ఏం పిల్లలు ఏం వాడుతున్నారో తెలియదు, ఏ వెబ్సైట్స్ చూస్తున్నారో తెలియదు. ఇప్పట్లో డేటింగ్ యాప్స్, ట్రస్ట్ మీ, ద లాస్ట్ 6 months, ఎస్పెషల్లీ ఇన్ ద లాస్ట్ 2 months, మోర్ దాన్ అరౌండ్ 18 to 25 years ఏజ్ గ్రూప్ వాళ్ళు డౌన్లోడ్ చేసిన డేటింగ్ యాప్స్ లాస్ట్ 3-4 years లో ఎవడు డౌన్లోడ్ చేయలేదు. అది కూడా దానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారంటే, ట్రస్ట్ మీ, ఇప్పుడు దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ డబ్బులు వాళ్ళ సొంత డబ్బులు కాదు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి తెచ్చారో మొత్తం బయటకు వస్తాయి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. దయచేసి రీజన్ నెంబర్ 1, మీ కంప్యూటర్స్ లో, మీ ల్యాప్టాప్స్ లో, మీ ఈమెయిల్స్ లో, మీ మొబైల్స్ లో మీ బ్యాంక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది స్టోర్ చెయ్యకండి. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ థ్రెట్. మీకు తెలియదు మీ సిస్టమ్ లోకి ఎవడొస్తున్నాడు. 95% ఆఫ్ ద ఫోన్స్ లో యాంటీ వైరస్ అనేది ఉండదు. ఎప్పుడైతే యాంటీ వైరస్ ఉండదో, మీ ఫోన్ లోకి ఎవడు వస్తున్నాడో, ఎవడు పోతున్నాడో, ఎవడు తొంగి చూస్తున్నాడో తెలీదు, ఎలాంటి వైరస్ వస్తుందో తెలీదు. ఎస్పెషల్లీ ట్రోజన్ అనే వైరస్ ఉంది, అది ఒక్కసారి వచ్చిందంటే ఫోన్ మొత్తం అవుట్. అది ఊరికే పోదు, మన డేటా కూడా తీసుకెళ్లిపోతుంది. అది పంపించినోడికి ఆ డేటా వెళ్ళిపోతుంది అనమాట. నెంబర్ 2, హౌ డు ఐ టాక్ టు మై చైల్డ్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ? చిన్నప్పుడు ఏబిసిడీలు ఎలా నేర్పించాం? చిన్నప్పుడు కూర్చొని అమ్మా నాన్న అనే పదాలు ఎలా నేర్పించాం? అలాగే ఏం చెప్పేవాళ్ళు చిన్నప్పుడు పెద్దవాళ్ళు, నాన్న నువ్వు ఇప్పుడు అక్కడికి పోతే అక్కడ పెద్ద గండు పిల్లి ఉంది, బూచి ఉంది, ఆ బూచి నేను బట్టుకెళ్ళిపోద్ది. ఇన్ని మాటలు నేర్పించి చెప్పిన వాళ్ళం పాత జనరేషన్ లో, మా తాతలు కానీ మా నాన్న వాళ్ళు కానీ మాకు ఇన్ని చెప్పినప్పుడు, ఇప్పుడున్న పిల్లలకి మనం ఎందుకు చెప్పాం? నాన్న ఆ ఫోన్ లో నువ్వు ఆ గేమ్ ఆడితే పోలీసు వాళ్ళు నిన్ను తీసుకెళ్లిపోతారు, అందులోంచి ఒక బూచి వచ్చి నేను పట్టుకుంటుంది, ఆ ఫోన్ పేలిపోతుంది, అది కింద పడిందంటే నీకు దెబ్బ తగులుతుంది, దానికి ఏమైనా మీ అమ్మ భయపెట్టండి, నష్టం ఏం లేదు. దాంట్లోంచి ఏమైనా అయితే నీ డబ్బులు, నీ బొమ్మలన్నీ ఎవడన్నా ఎత్తుకెళ్ళిపోతాడు.
మళ్ళీ నువ్వు స్కూల్కి పోవడానికి ఏం ప్రాబ్లం లేదండి. ఎక్కడ ఉంచాలో పిల్లల్ని అక్కడ ఉంచండి, ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెట్టండి. మాక్సిమం 5th ఆర్ 6th స్టాండర్డ్ లోపల మీ పిల్లలందరినీ కనుక మనం కంట్రోల్లో తీసుకురాలేని పరిస్థితే కనుక ఉంటే, ఆ తర్వాత వాళ్ళు మనల్ని కంట్రోల్లో తీసుకునే పరిస్థితి వస్తుంది. ఎంతమంది యంగ్స్టర్స్ వాళ్ళ పేరెంట్స్ నుంచి డబ్బులు తీసుకొని ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో వీ హ్యావ్ ఆల్ ద స్టాటిస్టిక్స్. ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ నేర్చుకుంటామని చెప్పి బజార్లోకి వెళ్ళి ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ నేర్చుకొని ఎథిక్స్ పక్కన పెట్టి హ్యాకింగ్ చేస్తూ ఇల్లీగల్ గా డబ్బులు సంపాదిస్తున్న అనేక మంది స్టూడెంట్స్ పోలీసులకు దొరికారు. వాళ్ళ పేరెంట్స్ తలలు బాదుకుంటున్నారు. సో మిస్టేక్ ఒకటిది కాదు, అన్ని వైపులా ఉంది. పేరెంట్స్ చెప్పకపోవడం మిస్టేక్, పిల్లలు వినకపోవడం, తెలుసుకోకపోవడం మిస్టేక్. 1st, 2nd, 3rd స్టాండర్డ్ ఏ క్లాస్ అన్నా కానివ్వండి, ఆ క్లాస్ సబ్జెక్ట్ అలా చెప్తున్నామో అన్ని అర్థమయ్యేటట్టుగా కూర్చోబెట్టి మాట్లాడితే, అసలు ఫస్ట్ పేరెంట్స్ కి టైం ఉంటేగా కూర్చొని మాట్లాడడానికి. ఎంతసేపు నా ఉద్యోగం, నా బిజినెస్, వాటిలో పరిగెత్తి వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చేసరికి వీడు నిద్రపోతాడు, వీడు నిద్రలేసరికి వాళ్ళ ఆఫీసులకు వెళ్ళిపోతారు. సాటర్డే సండే మాత్రం వీడు బుద్ధిమంతుడిలా ఉంటాడు, మిగతా వారం రోజుల్లో ఏం చేస్తున్నాడో వీడికి తెలుసు, వాళ్ళకి తెలియదు. బిగ్గెస్ట్ ఛాలెంజ్. మోర్ దాన్ 48% ఆఫ్ ద kids are left over like this. Both the parents are working, so no security, no monitoring. లేదండి, ఒక ఏమన్నారు నాతో, లేదు సార్ మా ఇంట్లో నేను ఒక చిన్న కెమెరా పెట్టాను, మా వాడు ఏం చేస్తున్నాడో నాకు తెలుస్తుంది. ఇంత చేయగలిగిన వాడు కెమెరాని మ్యానిపులేట్ చేయలేడా? లేకపోతే కెమెరానికి దూరంగా వెళ్ళి వర్క్ చేయలేడా? మీ మొబైల్లో ఏమన్నా అంత పెద్ద సాఫ్ట్వేర్ ఉందా వాడు ఏం వాడుతున్నాడో తెలియడానికి? మనం ఒకటి ఆలోచిస్తే వాడు 10 ఆలోచించేంత ఫాస్ట్ జనరేషన్ లో ఉన్నారు. హౌ డు వి ప్రొటెక్ట్ అవర్ కంప్యూటర్? దయచేసి మీ కంప్యూటర్ని మీరు తప్ప మీ రిలేటివ్స్ వచ్చినా, లేకపోతే మీ పిల్లలు వాడాలన్నా, డూ నాట్ గివ్ ఇట్ టు ఎనీ అన్నోన్ పీపుల్. ఎందుకంటే ఇప్పుడు నా కంప్యూటర్ ఓపెన్ చేస్తే నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నా ఫొటోస్ ఉంటాయి, నా బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి, నా డేటా ఉంటుంది. పొరపాటుగా పిల్లవాళ్ళు ఎవరన్నా ఆడుతూ కర్మగాలి డిలీట్ బటన్ చేసి ఏదైనా తెలియక ఫోల్డర్ డిలీట్ చేస్తే ఐఎమ్ గాన్. నెంబర్ 2, ఆన్లైన్ లో పోయి ఏ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నారో తెలియదు, ఏం డౌన్లోడ్ చేస్తున్నారో తెలియదు. అది డౌన్లోడ్ చేసిన తర్వాత మీ సిస్టమ్ లోకి ఎవడు ఎంటర్ అయ్యాడో తెలియదు, ఎంటర్ అయ్యి వాడు ఏం డిలీట్ చేస్తున్నాడో తెలియదు. మరి డేటా ఎక్కడుంది? మరి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సెక్యూర్డ్. హౌ డు ఐ సేఫ్ గార్డ్ అవర్ మొబైల్ డివైజెస్? సింపుల్. ముందు మీ మొబైల్ డివైస్ లో ఒక యాంటీవైరస్ డౌన్లోడ్ చేయండి. యాంటీవైరస్ డౌన్లోడ్ చేసి దానికి పాస్కోడ్ పెట్టండి. ఇప్పుడున్న టెక్నాలజీ ఎంత సూపర్ గా ఉందంటే, ఇప్పుడున్న ఫోన్స్ అన్నిట్లో కూడా పాస్కోడ్, ఫేషియల్ రికగ్నిషన్ ఇవన్నీ వచ్చేసాయి. నాకు అసలు ఏ సెక్యూరిటీ పెట్టాల, ఎందుకంటే ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఇంట్లో పిల్లలు లేరు కాబట్టి, ఒకవేళ పిల్లలు ఉన్నా కూడా నేను పెట్టదలుచుకోవాలి. అండ్ ఐ నో ఐ డోంట్ ఎంటర్టైన్ ఎనీథింగ్ ఆన్ ద ఫోన్, బికాస్ వెరీ సింపుల్. వీటి ఇన్సెక్యూరిటీ ఎలా ఉంది అని అంటే, నెంబర్ 1 పాస్కోడ్. పిల్లలు ఏడిస్తే మనం పాస్కోడ్ చెప్పేస్తాం, సరే వాడు ఏడుస్తున్నాడు, వాడు ఏడిపెందుకు, ఆ నెంబర్ చెప్పే వాడు ఫోన్ లో ఆడుకుంటాడు, అయిపోయింది. నెంబర్ 1, వాడి ఫ్యూచరు డ్యామేజ్ అవ్వడానికి యూ హ్యావ్ క్రియేటెడ్ ఎ ఫౌండేషన్. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. నెంబర్ 2, దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. మీరు నిద్రపోతున్నారు అనుకోండి, మీ ఫోన్ వాడాలనుకోని ఎవరన్నా అనుకున్నారు అనుకోండి, వాళ్ళు మీ దగ్గరకు వచ్చి స్క్రీన్ ఇలా ఆన్ చేసి ఒకసారి మీ దగ్గరకు వచ్చి హలో అని చెప్పి మిమ్మల్ని తట్టే అనుకోండి, కళ్ళు తెరిచి దాని సైడ్ ఒకసారి చూసి కళ్ళు మూసుకోండి, మీతో పని అయిపోయింది. ఎందుకంటే ఫోన్ అన్లాక్ అయిపోయింది. సింపుల్. మనమే ఫౌండేషన్ ఇస్తున్నాం పెద్దవాళ్ళుగా, మనమే పిల్లల ఫ్యూచర్ ఎలా చెడిపోవాలో ఆ ఫౌండేషన్ ఇస్తున్నాం. ఎందుకంటే మీరు అనొచ్చు, ఒక ఆయన ఆర్గ్యూ చేశాడు, అలా ఎలా అంటారు సార్ మీరు, మా పిల్లలు మేము చెడిపోనివ్వము, వాళ్ళు ప్రాపర్ గా యునో దాంట్లో బైజూస్ ఇంకో జ్యూస్ వేసుకొని చదువుతున్నారు, దే ఆర్ వెరీ మచ్ ప్రిపేరింగ్, బ్లా 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 బ్లా. నిజంగా మీ పిల్లలు అలాగే గనక చదువుతూ ఉంటే, ఇవాళ నేను చెప్పబోయే స్టాటిస్టిక్స్ లో అంతమంది పిల్లలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ఎయిర్టెల్, మీరు ఎవరైనా ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ ఉంటే, తెలిసిన వాళ్ళు ఉంటే ఎయిర్టెల్ స్టోర్కి వెళ్ళి నైట్ టైం 10 గంటల నుంచి పొద్దున 4 గంటల వరకు ఎలాంటి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎలాంటి డేటాలు డౌన్లోడ్ అవుతున్నాయి, ఎలాంటి వెబ్సైట్స్ విజిట్ చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఏ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తున్నారో కూడా అందులో వస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ టీనేజర్స్ ఇన్ ఏజ్ స్పాన్ ఆఫ్ 18 to 25 years. వీఆర్ నాట్. వై డూ వీ ఆల్వేస్ హియర్ అబౌట్ నెవర్ షేర్ యువర్ పాస్వర్డ్స్? పాస్వర్డ్ అనేది మన సాక్స్ లాంటిది, అది ఎంత కంపు కొట్టాలో అంత కంపు కొడుతుంది వాడక మార్చకపోతే. సింపుల్, మన పాస్వర్డ్ ఎవ్రీ 15 days కి మార్చాలి. అండ్ దయచేసి మీకు 4 అకౌంట్లు ఉంటే 4ంటికి ఒకే పాస్వర్డ్ పెట్టారనుకోండి, 4 గుండ్లు ఒకేసారి గీసేస్తారు. అన్డౌటెడ్లీ 4 గుండ్లు ఒకసారి వెళ్ళిపోతాయి. సో పాస్వర్డ్ అనేది ఎవ్రీ 15 days యు ఆర్ సపోజ్ టు చేంజ్ యువర్ పాస్వర్డ్. ఇఫ్ యూ డోంట్ చేంజ్ యువర్ పాస్వర్డ్, సింపుల్. అండ్ పాస్వర్డ్ పెట్టమన్నారు కదా అని నా సర్నేము, నా అసలు నేము, దాని పక్కన నా డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఎవరికైనా మీ ఆధార్ కార్డు దొరికిందంటే 10 నిమిషాల్లో హ్యాక్ అయిపోద్ది మొత్తం. ఒక కాంప్లెక్స్ పాస్వర్డ్ క్రియేట్ చేయండి.
ఎవడన్నా మీ దారిలో కనిపించో, లేకపోతే ఆఫీస్లో మీ ల్యాప్టాప్ అడిగాడు, లేకపోతే ఇంట్లో మీ పిల్లలు మీ సిస్టమ్ అడిగారు అనుకోండి, వాళ్ళకి పాస్వర్డ్స్ చెప్పకండి. యూ అన్లాక్ ద సిస్టమ్ అండ్ దెన్ గివ్ ఇట్. వాడు అడిగితే కూడా ఇవ్వకండి, బికాస్ వీ స్టార్ట్ గివింగ్ ఇట్, the entire damage happens. That's when, right? So great awareness program for children, students from mobile addiction, including parents also like me. Thanks Varadhi Jeevan. Thank you Giridhar garu. Now next slide. కొన్ని డెఫినేషన్స్ క్విక్ గా చెప్తాను మీకు, మేబీ అంతా కూడా అవసరం ఉండదు. ఫోన్ డిపెండెన్సీ ఎక్కువైతే మన లైఫ్ లో నెగటివ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అది ఫోన్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, టాబ్లెట్ కానివ్వండి, ఐప్యాడ్ కానివ్వండి, స్మార్ట్ టీవీ కానివ్వండి, మనుషులు తప్ప ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అయినా, ఫైనల్ గా సింపుల్ గా చెప్పాలంటే మనుషులు తప్ప, అది ఐపాడ్, ఐప్యాడ్, ఇంకోటి బ్రాండ్ తో సంబంధం లేదు. నెంబర్ 1, యాంగ్జైటీ లెవెల్స్. సింప్లీ హ్యావింగ్ ఫోన్ నియర్ యూ will decrease your productivity. The impact snowballs with the levels of the user's addiction. అసలు యాంగ్జైటీ లెవెల్స్ ఎలా ఉంటాయంటే, ఒక గేమ్ డౌన్లోడ్ చేసి, ఇప్పుడు పబ్జి ఆడుతుంటారు పిల్లలు, ఎంత సూపర్ గా ఆడుతుంటారంటే, పక్కన అంటే నేను మా నియరెస్ట్ లో ఒక అబ్బాయిని చూశాను, వాడు ఒక్కడే ఆడుకుంటున్నాడు, వాడు ఏదో కమాండ్స్ ఇస్తున్నాడు, అరే వాడు అక్కడ పోతున్నాడు, వీడు ఇక్కడ పోతున్నాడు, వాడికి అదే ఇస్తున్నాడు, వీడికి ఇది చేస్తున్నాను. వాడిని పిలిచి అడిగి, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగితే, అన్న నేను గేమ్ ఆడుతున్నాను అన్న. ఏం గేమ్ ఆడుతున్నావు? పబ్జి ఆడుతున్నాను. కరెక్టే, నువ్వు గేమ్ ఆడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు? స్క్రీన్ చూపించాడు. అన్న వీళ్ళందరూ అక్కడ ఉన్నారు, నేను చెప్పే కమాండ్స్ వాళ్ళకి వినిపిస్తాయి, వాళ్ళు నాకు కమాండ్స్ ఇస్తారు, అందరం కలిపి ఆడుతున్నాం అంటే, లాస్ట్ కి ఎలా తయారైందంటే, ఆన్లైన్ లో కూడా చేసే వెధవ పనులన్నీ కలిసికట్టుగా చేస్తున్నాం అనమాట, ఏది విడిగా పోవట్లా. ఈ గేమ్ వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి? 5 నిమిషాలు 10 నిమిషాలు ఆడి దాన్ని గేమ్ లాగానే చూస్తే మంచిదే, అదే జీవితం. పబ్జి గేమ్ బ్యాన్ చేస్తున్నారు, లేకపోతే బ్యాన్ చేసిన తర్వాత ఎంతమంది సూసైడ్లు చేసుకున్నారండి? మెనీ పీపుల్, జస్ట్ దట్ పబ్జి డిడ్ నాట్ ఓపెన్, టిక్ టాక్ డిడ్ నాట్ వర్క్ ఫర్ ఫ్యూ డేస్. మన టెక్నాలజీ మన దేశంలో అనకూడదు కానీ ఎంత గొప్పగా ఉందంటే, నేను ఈ రూట్ లో బ్యాన్ చేశానంటే దానికి 10 ఆల్టర్నేటివ్ రూట్లు రెడీగా ఉంటాయి. అఫీషియల్ గా బ్యాన్ చేస్తే అన్అఫీషియల్ గా తెచ్చుకునేంత టెక్నాలజీ మన దగ్గర ఉంది. యాంగ్జైటీ లెవెల్స్, ఇప్పుడు ఆ లెవెల్ పూర్తి కాకపోతే నేను చచ్చిపోతా, లేకపోతే నైట్ అన్నం తినను, వాడిని చంపకపోతే నేను చేస్తా అంటే నాకు అర్థం కాదు. అది గేమ్ అనుకున్నారా, రియల్ టైం లైఫ్ అనుకున్నారు? అంత ఛాలెంజింగ్ గా తీసుకునే పని అయితే మన లైఫ్ లో చేయాల్సిన ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. పేరెంట్స్ ని చూసుకోవాలి, శుద్ధంగా చదువుకోవాలి, ఒక ఉద్యోగం తెచ్చుకోవాలి. ఇప్పుడు వస్తుంది యంగ్స్టర్స్ అన్నిటికీ, కోవిడ్ తర్వాత ఉద్యోగాల ప్రభావం ఎలా ఉందో ఇప్పుడు పడమనండి స్మార్ట్ ఫోన్స్ మీద. ఒక్కడు కూర్చోడు, ఎందుకంటే అక్కడ ఉద్యోగం కావాలి ఫస్ట్, ఇంట్లో వాళ్ళు ఊరికే బెటరు. సో ప్రతిరోజు ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు మీ యాంగ్జైటీ లెవెల్స్ ఏంటో అక్కడ బయటకు వస్తాయి అనమాట, స్మార్ట్ ఫోన్ వల్ల కాదు. బయట సొసైటీలో బతకడం ఎలా, స్ట్రెస్, హయ్యర్ స్ట్రెస్ లెవెల్స్. కొంతమంది ఎలా తయారవుతారంటే, రాత్రంతా కూర్చుంటారు, కళ్ళు ఇలా దగ్గరికి, ఫోన్ ఇలా దగ్గరికి పెట్టేసుకొని, అంటే కళ్ళు ఇలా తయారైపోయింటాయి అనమాట కంప్లీట్ గా. అలా వెళ్ళిపోయేసి, ఇందాక అన్నాను మెడ ఇలా లోపలికి, డివైస్ లోపలికి వెళ్ళిపోతుంది, జిరాఫీ మెడ వెళ్ళినట్టు, మళ్ళీ దాన్ని పట్టుకొని వెనక్కి లాగాలి. స్ట్రెస్ వచ్చేస్తుంది, నేను ఆడకపోతే ఏమనుకుంటుందో, పక్క వాళ్ళు ఏమంటారు. ఇప్పుడు ఒకప్పుడు యాంగ్రీ బర్డ్స్ అని ఒక గేమ్ రిలీజ్ అయింది, ఆన్లైన్ లో ఆడేవాళ్ళు. నేను ఎట్లన్నా ఫస్ట్ పొజిషన్కి పోవాలి, 13లో ఉన్నా 12లో ఉన్నా. నేను చూసానండి, ఫిజికల్ గా హ్యావ్ సీన్ పీపుల్ హూ ర్యాన్ బిహైండ్ ద ర్యాంక్స్ ఆన్లైన్ అండ్ ఇంక్రీజింగ్ ద స్ట్రెస్ లెవెల్స్. ఏమవుతుంది స్ట్రెస్ లెవెల్ వల్ల? మీరు ఎక్కువ టెన్షన్ పడడం వల్ల ఇక్కడ స్ట్రెయిన్ అవుతుంది. అదొకటే కాదు, హార్ట్ కూడా స్ట్రెయిన్ అవుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, టోటల్ గా టెన్షన్ మొదలవుతుంది, ప్రెషర్ డెవలప్ అవుతుంది. గేమ్ ఆడుతూ ఆడుతూ ఇలా ఫ్రీజ్ అయిపోతారు. ఏం జరిగింది? వాడికి ఒక ఫోటో ఫ్రేమ్ కట్టించండి, ప్రెషర్ ఎక్కువ, హార్ట్ అటాక్ వచ్చింది. సింపుల్. Narcissism, people on their phones who get addicted to social media will begin to display self-absorption traits derived from posting constantly about their life or selfies. ఇది ఒక పెద్ద హ్యాబిట్. ఈ మధ్య కాలంలో శారీ షూట్స్, ఇంకో రకరకాల ఫోటో షూట్ల మీద ఒక ఛాలెంజ్లు జరిగాయి, హెయిర్ షూట్స్ అని. మీ అందరికీ తెలియని ఫ్యాక్ట్, కొంతమందికి తెలుసు, ఇక్కడ కొంతమందికి తెలియనిది చెప్తున్నా. గత 1 month గా వాట్సాప్ లో జరిగిన శారీ ఛాలెంజ్, హెయిర్ డ్రెస్ ఛాలెంజ్, ఇవన్నీ కూడా ఒక కంపెనీ డిసడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళని పట్టుకున్నారు బెంగళూరులో. యు నో వాట్ దే హావ్ డన్? ఈ ఫోటోగ్రాఫ్స్ అన్ని మార్చ్ చేసి దే హావ్ డెవలప్డ్ ఏ పోర్నోగ్రఫీ వెబ్సైట్ అండ్ ఈ ఫొటోస్ అన్నిటిని దాంట్లో పెట్టి, అండ్ వాడిని పట్టుకోవడానికి ఎంత కాలం పట్టిందంటే, ఇట్ వాజ్ ఎ వెరీ షార్ట్ టైం, బట్ ఎన్ని లైఫ్స్ పోయాయి అంటే, అప్పటికే 5 మంది సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఇవి చేసింది ఎవరో పిల్లవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు.
పెద్దవాళ్ళమైంటి 40-50 ఏళ్ళు వచ్చి మనమే అంత తెలివి తక్కువగా ఎవడికో పోస్ట్ చేసి మన ఫోటోలు పంపిస్తున్నామంటే సింపుల్ ఫండమెంటల్ లాజిక్. మన ఇంట్లో ఉండాల్సిన వస్తువులు తీసుకెళ్లి పక్కింట్లో పెట్టినట్టు మన ఫోన్ లో ఉండాల్సిన మన ఫోటోలు ఇంకెవరి సర్వర్ లోకి అప్లోడ్ చేసి ఊర్లో వాళ్ళకి ఆనందాన్ని ఇస్తున్నాం. ఎంతవరకు కరెక్ట్ అది? ఇది మనతో ఆగదు, మన పిల్లలు మొదలు పెడుతున్నారు. వాడు రకరకాల పోజుల్లో తీస్తారు, ఇవి టిక్ టాక్ లో పెడతారు. అది ఇంకెక్కడికో పోయి లాట్ ఆఫ్ ట్రస్ట్ మీ, ఐ కెనాట్ స్పీక్ సంథింగ్, కొన్ని చెప్పలేను నేను బయటకి. అంత బ్రూట్ డ్యామేజ్ జరిగిపోయింది బయట ఆల్రెడీ. డిప్రెషన్, లోన్లీనెస్ ఒకటి, అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్. ఎట్లా తయారైపోతారంటే లాస్ట్ కి మనం ఏం చెప్తున్నాం వాడు తీసుకునే కమాండ్ వేరే ఉంటుంది, రిసీవ్ చేసుకునేది. మనం ఒకటి చెప్తే వాడు ఇంకోటి చేస్తాడు. అక్కడ కంప్లీట్ మైండ్ విల్ బి సమ్వేర్. స్లీప్ డిప్రివేషన్ ఇంతే. ఇలా పెట్టుకున్నారంటే రాత్రి 1 గంట 2 గంటలు 3 గంటల వరకు నిద్ర పట్టదు. పొద్దున్న లేయంగానే ఒకప్పుడు అమ్మా నాన్న ఫోటో చూసేవాళ్ళు, లేకపోతే దేవుడి ఫోటోలు చూసేవాళ్ళు. ఇప్పుడు పొద్దున్న లేచి ఫోన్ చూసుకుంటున్నారు. నాకు ఎన్ని లైకులు వచ్చినాయి, ఎన్ని షేర్లు కొట్టాను, ఎన్ని కామెంట్లు వచ్చినాయి. నాకు వాళ్ళందరినీ చూసి ఏమనిపిస్తుంది తెలుసా? బిర్లా మందిర్ గుర్తొస్తుంది. అక్కడ కూర్చుంటారు పొద్దున్నే లైన్ లో అందరూ, నాకు ఎన్ని కలెక్షన్ వచ్చింది, నాకు ఎంతమంది డబ్బులు ఇస్తున్నారు, ఆ టైప్ లో ఉంటుందండి. ప్రొఫెషనల్ గా సోషల్ మీడియా వాడడం వేరు, పర్సనల్ గా డ్యామేజ్ అవ్వడానికి సోషల్ మీడియా వాడడం వేరు. ఇవాళ జూమ్ సెషన్స్ వాడడానికి ఇనిషియల్ గా నేను వన్ ఐ స్టార్టెడ్ జూమ్ 2 months బ్యాక్, జర్మనీ నుంచి ఒక కాల్ వచ్చింది. కార్తిక్, ఎందుకంటే నేను ఐ అడ్వైస్ ఫర్ పీపుల్ ఓవర్ దేర్. మా కాలేజ్ లో మేము చేసిన జూమ్ సెషన్ నెదర్లాండ్స్ లో ఉన్న ఇంకో యూనివర్సిటీలో సమ్వన్ కాపీడ్ అండ్ యూజ్డ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ట్రస్ట్ మీ, ఈ 2 months లో జూమ్ హ్యాస్ రిలీజ్డ్ 47 patches అండ్ 64 updates. కొత్త వర్షన్ జూమ్ 5.0 అని వచ్చింది. వాడు ఎంత సెక్యూరిటీ ఫీచర్స్ మార్చారో అంత మార్చాడు. మిగతా ఉన్నాయి, మైక్రోసాఫ్ట్ టీమ్స్ అని ఉంది, సిస్కో వెబ్ఎక్స్ ఉంది. ఇన్ని ఉన్నా కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా జూమ్ మీదనే ఎందుకు కూర్చున్నా అంటే ఇట్స్ హైయెస్ట్ యూజర్ ఫ్రెండ్లీ ప్లాట్ఫామ్. గూగుల్ మీట్ కూడా ఉంది. బట్ ఇవన్నీ మేము ప్రొఫెషనల్ గా వాడుతున్నాం. ఇవాళ సార్ వాళ్ళు నన్ను ఇక్కడ కనెక్ట్ చేశారు. నేను ఇలాంటివి రోజు 5-6 చేస్తాను. సార్ వాళ్ళు ఒక 10 ప్రోగ్రాములు చేపిస్తున్నారు. మేమందరం ఒక పర్పస్ తో చేస్తున్నాం. మేము ఇంత కళ్ళు స్ట్రెయిన్ అవుతాయని తెలిసినా, బుర్ర చెడిపోతుందని తెలిసినా ఇంకా కూడా మేము ఎందుకు వర్క్ చేస్తున్నాం అంటే మా వల్ల 10 మందికి బెనిఫిట్ ఉంటుంది, మేము బతకడానికి ఇది ఒక్కటే సోర్స్ కాబట్టి. కానీ 24 గంటలు యాంగ్రీ బర్డ్స్, పబ్జీ, గబ్జీ, సబ్జీ ఏంటండి ఇవి? నాకు అర్థం కాదు. మనం పోతున్నాం, మన వల్ల ఇంకో నలుగురిని తీసుకోబోతున్నాం. చిరంజీవి గారు అదో సినిమాలో చెప్పారు, స్టాలిన్ లో, మీరు ఒకరికి హెల్ప్ చేసి ఇంకో ముగ్గురిని హెల్ప్ చేయమనండి, మీరు ఒకరు చెడిపోయి ఇంకో ముగ్గురిని జరగొట్టండి అన్నట్టుంది ఆ ఫార్ములా. ఇప్పుడు మీరు ఒకరు గేమ్ ఆడండి, మీ ముగ్గురు ఇంకో ముగ్గురిని జడగొట్టండి, వాళ్ళు ఇంకో ముగ్గురిని జడగొడతారు. అయిపోయింది, ఒక చైన్ ఫామ్ అయిపోయింది ఆల్రెడీ. ప్రపంచం అంతా ఇండియాలో కూర్చున్నాడు ఆస్ట్రేలియా వాడితో పబ్జీ ఆడతాడు, వాడు ఇంకొక కెన్యాలో ఉండేవాడి కమాండ్ పంపిస్తాడు. టోటల్ గా డ్యామేజ్ ఏంటంటే ఇంట్లో ఏదో ఒక రోజు వీడు ఫోటోలోకి ఎక్కుతాడు, గేమ్ ఆగిపోయిందంటే. సింపుల్ థింగ్స్ టు టేక్ కేర్. బీ కేర్ఫుల్ వేర్ యూ క్లిక్. ఒక రియల్ టైమ్ కేసు రీసెంట్ గా రష్యాలో ఒక ఆర్మీ పర్సన్ వాడు ఫోటో తీసుకున్నప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తాం, ఒక ఫోటో తీసుకోగానే ఇన్స్టాగ్రామ్ లోనో, ఫేస్బుక్ లోనో, వాట్సాప్ లో పోస్ట్ చేస్తాం. మనకు తెలుసో తెలియకుండానే పోయే ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన లొకేషన్, మనం ఎక్కడి నుంచి ఫోటో తీసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానో సార్ వాళ్ళకి ట్రాక్ చేయడం పెద్ద ప్రాబ్లం కాదు, లేకపోతే నేనన్నా చెప్పొచ్చు, లేకపోతే చూపించవచ్చు. బట్ ఫోటోలు తీసుకుంటారు. నిన్ననే అనుకుంటా, నిన్న రాత్రి న్యూస్ లో చూశాను నేను, వాడెవడో పిచ్చి వెధవ గూడ్స్ ట్రైన్ ఎక్కి సెల్ఫీ తీసుకుందాం అని ట్రై చేశాడు. చెయ్యి ఇలా పైకి ఎత్తాడు, పైన హై టెన్షన్ వైర్ ఉంది, షాక్ కొట్టింది, అదే మోడ్ లో బూడిదైపోయాడు వాడు. హీ డైడ్. రన్నింగ్ ట్రైన్ లోంచి సెల్ఫీలు. పోనీ ఇవన్నీ ఎక్కడ తీసుకుంటున్నాం, ఏ మోడ్ లోంచి తీసుకుంటున్నాం, తీరా ఫోటోలు తీసుకున్న తర్వాత వాటిని ఎక్కడ పోస్ట్ చేస్తున్నాం, ఎవరు చూస్తున్నారు ఆ ఫోటోల్ని, ఎలాంటి లొకేషన్ పంపిస్తున్నాం మనం. ఇప్పుడు నేను ఫేస్బుక్ లో, చాలా మందికి ఒక అలవాటు ఉందండి, ప్లీజ్ దయచేసి ఇది మానేయండి. ఏంటంటే ఫేస్బుక్ లో అందరూ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఎవరన్నా ఊర్లకు పోతూ ఉంటే ఐఎమ్ ట్రావెలింగ్ టు ఐఎమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై, ఐఎమ్ ట్రావెలింగ్ టు అబ్రాడ్, ఇవన్నీ పెడతారు, బానే ఉంది. ఇవన్నీ ఎవడు అబ్జర్వ్ చేస్తున్నాడు? ఎవడైతే దొంగతనం చేయాలని యాటిట్యూడ్ ఉందో వాడు అబ్జర్వ్ చేస్తాడు. ఓకే, ఈ క్యాండిడేట్ ఇంట్లో లేడు, సో ఇంక వీళ్ళ ఇంట్లో ఎవరున్నారో ఒకసారి స్పై చేద్దాం, లేకపోతే ఎవరు లేరా, సో దట్స్ ఎ హబ్ ఫర్ అస్, మనం ఏం కావాలనో చేయొచ్చు. క్రిమినల్ ఇంటెన్షన్ ఉన్న వాడికి ఇవన్నీ క్లూస్. రష్యాలో ఉన్న ఆర్మీ అతను ఏం చేశాడంటే, అతను ఉన్న పెరేడ్ కంటోన్మెంట్ అతని ఆర్మీ ఏరియాలోనే ఒక వార్ లొకేషన్ లో ఫోటోలు తీసుకున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, మోర్ దాన్ 50 ఫోటోస్ తీసుకున్నారు. తీసుకొని అన్నిటిని జియో ట్యాగ్ చేశాడు. ఆల్రెడీ ఆఫీసర్ చెప్పారు, ఇట్స్ ఎ కాన్ఫిడెన్షియల్ వార్, దయచేసి బయటకు పోకూడదు ఇన్ఫర్మేషన్ అని. వీడు ఆ వార్ ఏరియా మొత్తం తిరిగి 8 లొకేషన్లలో 52 ఫోటోలు తీసుకొని వాటిని సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో అప్లోడ్ చేశాడు.
దెబ్బకి ఏమైందంటే ద అపోనెంట్స్ గాట్ ఎ ఈజీ క్లూ దట్ హూ ఈజ్ లొకేటెడ్ వేర్. ఇతను తీసుకోవడమే కాకుండా అతని బ్యాక్గ్రౌండ్స్, అతని టీమ్మేట్స్ సెల్ఫీలు తీశారు. దయచేసి మీరు ఫోటోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేప్పుడు బీ కేర్‌ఫుల్. డోంట్ పోస్ట్ యువర్ లొకేషన్. అసలు ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మీరు ఫోటోలు తీసుకున్నారా? మీ ఫ్రెండ్స్‌కి చూపించుకోవాలన్నా అందరూ కలిసి ఒక చోట కూర్చొని ఫోన్‌లో చూసుకోండి. అంతేగాని ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతాను, వాట్సాప్‌లో స్టేటస్‌లో పెడతాను, లేకపోతే ఫేస్‌బుక్‌లో డీపీల్లో పెడతాను. ఐ మీన్ యువర్ మన గ్రేవ్ మనమే దోవుకుంటున్నాం. మన ప్రొక్లైనర్ మనం తెచ్చుకొని మన గొయ్యి మనమే దోవుకుంటున్నాం. ఈ విషయం చెప్తే చాలా మందికి కోపం రావచ్చు. బట్ ఐఎమ్ సారీ టు సే దిస్ ఇస్ ఓపెన్ ఫ్యాక్ట్. నెంబర్ 2, డోంట్ గెట్ కాట్ బై ఫిషర్స్. కొన్ని ఈమెయిల్స్ వస్తాయి. మీకు లాటరీ వచ్చింది. మీకు అద్భుతమైన ప్రైజ్ ఒకటి వచ్చింది. దీన్ని నొక్కండి, మీ గిఫ్ట్ పట్టండి. మనం నొక్కుతాం. గిఫ్ట్ మనకు రాదు. ఈ మన దాంట్లోకి ఇంకోటి వచ్చి ఉంటాడు. వాడు ఇంకేదో పట్టుకెళ్ళి ఉంటాడు. ఆ తర్వాత మనకు ఒకటే మిగులుతుంది. కర్చీఫ్, ఏడవడానికి టిష్యూ. దయచేసి అలాంటి ఫేక్ ఈమెయిల్స్ కి రెస్పాండ్ అవ్వకండి. ఫ్రీగా ఎవడన్నా మీకు 10,000 పోనీ ఇప్పుడు నేను అడుగుతున్నా, నాకు ఎవడన్నా ఫ్రీగా 10,000 ఇస్తాడండి? ఇవ్వడు. ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఇవ్వాలి? కార్తీక్ ఎవరు? మీకు ఎందుకు ఇవ్వాలి నేను అంటారు. అదే ఎవడన్నా మెయిల్ పంపించి ఈ బటన్ నొక్కండి మీకు లాటరీ వచ్చింది 15 లక్షలు వచ్చాయి అనగానే అవతల వాడు ఎవడు, మనిషా, మృగమా, అసలు ఉన్నాడా, పోయాడా ఏమి చూడరు. కొట్టేసి వాడు ఏదో కొరియర్ పంపిమంటాడు. దానికి ఒక 20,000, 30,000, 50,000 తగలెట్టేసి కూర్చొని ఉంటారు. 5 నెలలు, 6 నెలలు, సంవత్సరం. అప్పుడు కంప్లైంట్ ఇస్తారు. సార్ నేను డబ్బులు కట్టాను సార్, నాకు 10 లక్షలు రాలేదు సార్. ఆ రోజు పోలీసు వాళ్ళు మొటిక్కాలేసి 4 తిడితే అప్పుడు వస్తాయి లోపల నుంచి బల 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 బల. దిస్ అనదర్ మిస్టేక్ వాట్ వీ డూ. బీ స్మార్ట్ అబౌట్ పాస్వర్డ్స్. ఇందాకే చెప్పాను, పాస్వర్డ్ అని అంటే ఒక క్యాపిటల్ లెటర్ మినిమం, ఒక స్పెషల్ క్యారెక్టర్ మినిమం, మిగతా స్మాల్ లెటర్స్, నెంబర్స్ ఇవన్నీ యాడ్ చేయండి. అట్ ద సేమ్ టైం పాస్వర్డ్ అంటే పారాగ్రాఫ్ కాదు, మాక్సిమం 10 క్యారెక్టర్లు. దాంట్లో ఇవన్నీ ఉండరు. ఒక 2 మినిమం, ఒక క్యాపిటల్ లెటర్ 1 లేదా 2, స్మాల్ లెటర్స్ ఉండాలి, నెంబర్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ సింబలో, హ్యాస్ట్రిక్ సింబలో, క్వశ్చన్ మార్క్ మీకు ఏది గుర్తుంటే. అంతేగాని నా పేరు అట్ ద రేట్ ఆఫ్ మై ఇయర్ ఆఫ్ బర్త్ పెట్టాను అనుకోండి, 2 నిమిషాలు చాలు మొత్తం మన అకౌంట్లలోకి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎవరెవరైతే జూమ్ వాడుతున్నారో, ఎవరెవరైతే సోషల్ మీడియా అకౌంట్స్ వాడి ఆన్లైన్లో ట్రైనింగ్స్ కూర్చోవాలనుకుంటున్నారో, ఇంతకు ముందు మేము ఒక లీగల్ అడ్వైజర్ ద్వారా కూడా ఈ సెషన్స్ లో అడ్వైస్ చేశాము. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు నేను ఎందుకు వాడాను నా పర్సనల్ ఈమెయిల్ ఐడి అంటే నా సిస్టంలో ఉండాల్సిన హై లెవెల్ సెక్యూరిటీ ఉంది. నో బడీ కెన్ ఇంట్రూడ్. బట్ మీరు ఎవరన్నా ఎస్పెషల్లీ గర్ల్స్ దయచేసి మీ ఫోటోలు తీసేసేయండి జూమ్ లోంచి. నెంబర్ 2, మీ పేర్లు మార్చండి. నెంబర్ 3, ఒక డమ్మీ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని దాని నుంచే లాగిన్ అవ్వండి. ఎవడన్నా దాన్ని హ్యాక్ చేసినా కూడా అందులోంచి మనకు నష్టం ఏమాత్రము లేదు. అదే మీ ఒరిజినల్ మెయిల్ ఐడి వాడి ఎవడన్నా హ్యాక్ చేశాడా, హూ నోస్ వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్ ఈస్ లీకింగ్. కీప్ సాఫ్ట్వేర్ అండ్ యాప్స్ అప్ టు డేట్. లీగల్ సాఫ్ట్వేర్ వాడండి. సంవత్సరంలో 5,000 ఖర్చు పెట్టలేమో మనం. ఒక 5,000 ఖర్చు పెట్టి పోనీ 8,000 ఖర్చు అయింది అనుకుందాం. ఒక వర్షన్ ఆఫ్ విండోస్ అండ్ ఎంఎస్ ఆఫీస్ వస్తాయి. ఒక 1,500 ఖర్చు పెడితే ఇప్పుడు ఇంకా తక్కువ 900కి యాంటీవైరస్ వస్తుంది, క్యాస్పర్ స్కై, ఒక యాంటీవైరస్ లీగల్ వర్షన్. ఇవి 3 కలిపి ఒక 9,000 సంవత్సరానికి ఖర్చు పెట్టి మన సిస్టంలో పెట్టుకుంటే ప్రపంచంలో ఎవడు కూడా మనల్ని తాకలేడు. అప్డేట్ చేయకుండా ఫోన్ అప్డేట్స్ వదిలేసి, సిస్టమ్ అప్డేట్స్ వదిలేసి, ఇప్పుడు అందుకే విండోస్ 7 ఎందుకు బ్యాన్ అయింది? దానికి ఇంకా అప్డేట్స్ లేవు. మీరు కనుక విండోస్ 7 వాడుతుంటే వన్ డే ఇట్ విల్ బికమ్ విండోస్ 7. విండోస్ 7 కాస్త విండోస్ 7 అయిపోతుంది. మనం వీ హ్యావ్ టు క్రై లైక్ ఏ విడో. ఐఎమ్ సారీ టు సే దిస్. యూజ్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్, యాంటీ మాల్వేర్, యాంటీ వైరస్, ఇవన్నీ లీగల్ వర్షన్స్ వాడండి. ఇక్కడ నుంచి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ కమ్స్ ఇన్ ద ప్లేస్. వాచ్ అవుట్ ఫర్ స్కామ్స్. దయచేసి స్కామ్స్ కి రెస్పాండ్ అవ్వద్దు. బీ కేర్ఫుల్ అబౌట్ ప్లగిన్స్. మీరు ఈ ప్లగిన్ యాడ్ చేసుకుంటే మీకు తొందరగా డౌన్లోడ్ అవుతుంది. ఈ ప్లగిన్ వల్ల మీకు ఇంకా కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ వస్తాయి, లేకపోతే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అబ్లా 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 ఉన్నది వాడడానికే వస్తున్నాం, కొత్త ప్లగిన్స్ మనకెందుకండి. కన్సిడర్ యూజింగ్ ఎక్స్ట్రా అథెంటికేషన్. ఎక్స్ట్రా అథెంటికేషన్ అంటే సెక్యూరిటీ పెంచుకోండి బ్రౌజర్లో. అవన్నీ ఎలా చేయాలనేది మీరు గూగుల్లో వెళ్తే తెలిసిపోతుంది. షాప్ ఓన్లీ ఆన్ సెక్యూర్డ్ సైట్స్. ఇవాళ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవి 2 హైలీ సెక్యూర్డ్. కొన్ని ఫేక్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఎలా ఉంటాయంటే మీ వెబ్సైట్లో 2 గుర్తుపెట్టుకోండి. పైన మీరు అమెజాన్ అని కొట్టినప్పుడు స్పెల్లింగ్ చెక్ చేయండి. మీకు ఏదైనా ఈమెయిల్ లింక్ వస్తే AMAAZON అని ఉందా, AMAZON అని ఉందా? 2 ఏలు వచ్చాయంటే అది ఫేక్ వెబ్సైట్. చూడడానికి మొత్తం అమెజాన్ లాగే ఉంటుంది. రెండోది, బ్రౌజర్ కింద బాటమ్ ఆఫ్ ద పేజ్ లో చూస్తే మీకు ఒక తాళం కనిపిస్తుంది. ఆ తాళం సింబల్ ఉంది అని అంటే ఇట్ ఈస్ అ సెక్యూర్డ్ వెబ్సైట్. ఆ తాళం సింబల్ లేదు అని అంటే ఇట్స్ అ హైలీ రిస్క్ వెబ్సైట్. మూడోది, పైన HTTPS అని ఉందా వెబ్సైట్ కి ముందు, లేదా HTTP అని ఉందా, ఎస్ అని ఉందా, హైలీ సెక్యూర్డ్.
లేదా కొంచెం జాగ్రత్త పడండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఫైనలీ యూజ్ సెక్యూర్ వైఫై. మెట్రోలో పోతున్నా ఫ్రీగా వైఫై వచ్చింది, రైల్వే స్టేషన్లో కూర్చున్న ఫ్రీగా వైఫై వచ్చింది, పక్కింటోడి వైఫై ఫ్రీగా దొరికింది. మీతో పాటు ఇంకెంతమంది ఉన్నారు? హైటెక్ సిటీ సెంటర్లో కూర్చొని నేను వైఫైలో గేమ్ ఆడుతున్నానంటే మీతో పాటు ఇంకో 100 మంది అదే వైఫైలో ఉన్నారు. ఆ 100 మందిలో ఎంతమంది దొంగలు ఉన్నారో మనకి తెలియదు, ఎంతమంది మన అకౌంట్లలోకి వచ్చేసారో తెలియదు. ఫైనల్గా ఏం చేయాలి? తూర్పు ఎదురుండో తిరిగి అటు తిరిగి దండం పెట్టుకోవాలి మనం. బాబు నా మొబైల్లో మొత్తం హ్యాక్ అయిపోయింది. కిడ్స్, ఇప్పటివరకు జరిగింది పెద్దవాళ్ళ గురించి, ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడదాం. మళ్ళీ దే లవ్ వీడియోస్, బట్ ఏం వీడియోస్? ఆర్ దే సీయింగ్ ఓన్లీ చందమామ రావే జాబిల్లి రావే చూస్తున్నారా? లేకపోతే చిట్టి చిలకమ్మ చూస్తున్నారా? లేకపోతే ఇంకేదన్నా చూస్తున్నారా? ఎప్పుడన్నా మానిటర్ చేసామా? ఎప్పుడైనా హిస్టరీలు చెక్ చేసామా? ఇప్పుడున్న పిల్లలు చాలా స్మార్ట్, పని అయిపోయిన తర్వాత మొత్తం క్లియర్ చేసేస్తున్నారు. బట్ దాన్ని కూడా మీరు ట్రాక్ చేయొచ్చు, అది ఇప్పుడు చెప్పానంటే వద్దు, దానికి దేర్ ఇస్ అ డిఫరెంట్ ప్లాట్ఫామ్. ఎవరికి అవసరం వాళ్ళకి పర్సనల్ గా పేరెంట్స్ మాత్రమే చెప్తా. అండ్ నెంబర్ 2, అవాయిడ్ దెమ్ యూజింగ్ ఫ్యామిలీ కంప్యూటర్స్. ఎందుకంటే మన సిస్టమ్స్ లో పాస్బుక్ ఇన్ఫర్మేషన్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. పిల్లలకి డెస్క్టాప్స్ ల్యాప్టాప్స్ ఇవ్వకండి. మీ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ ఏది బయటకు పోతుందో తెలియదు, వాళ్ళకి తెలియకుండానే పోతుంది. వాళ్ళు తెలిసి చేయట్లేదు, కొన్ని తెలియక చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్ చదువుతున్న పిల్లోడు బైజూస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లేదా బైజూస్ వెబ్సైట్ లోంచి నేర్చుకుంటుంటే అబ్సల్యూట్లీ ఫైన్. ఇంకేదైనా వెబ్సైట్ లో పోయి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వెతుకుతుంటే తెలియక ఓకే 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 నోటిఫికేషన్స్ అని కొడితే మీ సిస్టంలోకి ఎవడొచ్చాడు, ఏం తీసుకున్నాడో తెలియదు. ఎంటైర్ ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ మధ్య జరిగిన కొన్ని స్టార్ట్అప్స్, కొన్ని కంపెనీస్ లో జరిగిన ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కి ఇదే రీజన్. ఇళ్లలోంచి వర్క్ చేయడం వల్ల వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏం వాడుతున్నారో తెలియక, నెట్వర్క్ లో డిటెక్ట్ అవ్వక చాలా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరిగాయి. మూడోది, అట్రాక్టింగ్ టు సెలబ్రిటీ సైట్స్. మీకు ఒక ఫేవరెట్ హీరో ఉంటాడు, వాడికి ఒక వెబ్సైట్ ఉంటుంది, అంతే. దాంట్లోకి వెళ్ళిపోయి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు ఇందులో మెంబర్ అయిపోండి, మీ వీడియోలు డౌన్లోడ్ చేసుకోండి, మీ హీరోకి సంబంధించిన లేటెస్ట్ పోస్టర్లు డౌన్లోడ్ చేసుకోండి. హీరోలకి హీరోయిన్లకి అంత ఖాళీ లేదు బాబు, నిజంగా చెప్తున్నాను. అంత మంచోళ్ళు, మంచోళ్ళు అని కాదు, అంత టైం ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళకి వేరే టీమ్స్ ఉంటాయి, వాళ్ళ పేరు మీద వేరే వాళ్ళు రన్ చేస్తుంటారు. నిజంగా హీరో గారు వచ్చి మీ దగ్గర పర్సనల్ వెబ్సైట్ లో కూర్చొని ఇది నా ఫోటో మీరు డౌన్లోడ్ చేయండి అని ఏ హీరోయిన్ చెప్పదు. సినిమా వాళ్ళు ఎవరు రారు. దట్ ఈస్ మెయింటైన్డ్ బై ఎ థర్డ్ పార్టీ విచ్ ఈస్ నాట్ ఈవెన్ నోన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్. ఎవడు మెయింటైన్ చేస్తున్నాడో తెలియదు. దానిలోకి డబ్బులు కట్టి వాళ్ళ పోస్టర్లు డౌన్లోడ్ చేసుకొని, దాంట్లోంచి వీడియోలు డౌన్లోడ్ చేసుకొని, అది కూడా త్రూ క్రెడిట్ కార్డ్. అవి ఆటో రెన్యువల్ అయిపోతూ ఉంటాయి, ఆ విషయం తెలియదు మనకి. ఎవ్రీ టైం మన డాడీ కార్డులోంచి ఒక 5,000 3,000 2,000 అలా పోతుంటుంది. మీ నాన్నకి అర్థం కాదు ఎక్కడ కడుతున్నాడు వీటి డబ్బులన్నీ, ఎక్కడికి పోయినాయి? ఏ డేటింగ్ యాప్స్ కో, సినిమా వాళ్ళ వెబ్సైట్స్ కో. సెలబ్రిటీస్ విల్ నెవర్ మెయింటైన్ దేర్ ఓన్ పర్సనల్ వెబ్సైట్స్. ఇట్ ఈస్ మెయింటైన్ బై థర్డ్ పార్టీ. ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. బీయింగ్ వెరీ మచ్ సోషల్. నేను ఇప్పుడే నిద్ర లేచా, ఫేస్బుక్ లో అప్డేట్. నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చా, వాట్సాప్ లో అప్డేట్. అది పర్సనల్ గా ఎవరికైనా పెట్టుకోవాలనుకుంటారా పెట్టుకోండి, అది వేరే విషయం. దాన్ని కూడా ఒక సెల్ఫీ తీసుకొని ఫేస్బుక్ లో పెట్టుకుంటా, లేకపోతే టిఫిన్ తింటున్నా ఒక అప్డేట్. అంటే ఎక్కువ సోషలైజ్ అయిపోవడం వల్ల కూడా థ్రెట్టే. మన దగ్గర చెప్పుకోవడానికి ఏమి ఉండదు. తెలుగులో క్లియర్గా చెప్తున్నా, తప్పుగా అర్థం చేసుకోకండి. కొన్ని చేసే పనుల వల్ల మనం ఎంత పెద్ద వెధవైపోతున్నామో సొసైటీ మొత్తానికి ఒకే షాట్ లో తెలిసిపోతుంది. మన చేతకాంతనం ఏంటో అక్కడే బయటకు వస్తుంది. మనం ఏవి సీక్రెట్ ఉంచాలో అవి ఉంచాం, ఏవి అవసరం లేదో అవి మాత్రం బయట పెట్టేస్తుంటాం. సీక్రెట్ ఐటమ్స్ అన్నిటిని బయట పెడతాం, అనవసరమైన మాత్రం చాలా భద్రంగా లోపల లాకర్ లో పెట్టుకుంటాం. సో బీ వెరీ కేర్ఫుల్ వెన్ యూర్ ఆన్ సోషల్ మీడియా. సెక్యూరిటీ, పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. ఫోన్ సెట్టింగ్స్ దయచేసి పెద్దవాళ్ళు మీ ఫోన్లని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. సెట్టింగ్స్ మార్చండి, పాస్వర్డ్స్ మార్చండి, స్క్రీన్ లాక్స్ మార్చండి. బీ అవేర్ ఆఫ్ ఇన్ యాప్ పర్చేసెస్. మీ పిల్లవాడికి ఫోన్ ఇచ్చే ముందు ఆల్రెడీ అందులో ఏం యాప్స్ ఉన్నాయి వాడికి ఇచ్చిన తర్వాత మధ్యలో చెక్ చేయండి, వాడు ఎలాంటి యాప్స్ యూజ్ చేస్తున్నాడు. నిజంగా వాడు యాప్ యూజ్ చేస్తున్నట్టయితే తప్పని అన్ఇన్స్టాల్ చేయడం, ఎందుకంటే వాడు దాంతో చాలా పని ఉంటుంది. సో యూ టేక్ ద ఫోన్ అండ్ మానిటర్. 10,000 పెట్టి 5వ క్లాస్ పిల్లోడికి, లేకపోతే ట్రస్ట్ మీ, ఇప్పటి వరకు నా జీవితంలో నేను ఐఫోన్ కొనలేదు. నేను వాడుతున్న మహా అంటే ఫోన్ కాస్ట్ 15,000 రూపాయలు. కొనలేక కాదు, ఏ ఫోన్ అన్నా ఒకటే ఏడవడానికి. మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు హీ స్టడీయింగ్ 8th క్లాస్ అండ్ హీ మెయింటైన్స్ అన్ iPhone 10. వాళ్ళ పేరెంట్స్ అడిగా, ఏమండి మీ అబ్బాయి ఏజ్ ఎంత, మీ వాడు వాడుతున్నది ఏంటి అని అంటే, వాళ్ళ కాలేజ్లో వాళ్ళ స్కూల్లో పిల్లలందరి దగ్గర ఇదే ఉందండి, ఇట్స్ ఎ స్టేటస్ సింబల్. ఓకే, అది స్టేటసే బానే ఉంది, బట్ వాడి ఫ్యూచర్ గ్రేవ్ యార్డ్. దట్స్ ఏ అనదర్ గ్రేవ్ యార్డ్ విచ్ హ్యావ్ ప్రిపేర్డ్. యూజ్ జియో లొకేషన్ విత్ కేర్. దయచేసి మీరు ట్యాగింగ్ చేయకండి. నేను ప్రస్తుతాన్ని ఇక్కడి నుంచి బయలుదేరాను, ఇంకో 10 అడుగులు వేస్తే అక్కడికి పోయి అక్కడ ట్యాగ్ చేయడము, ఇంకో 10 అడుగులు వేసి మా ఊరికి వెళ్తాను. మీరు ఎక్కడున్నారో సైలెంట్గా వెళ్ళిపోతుండండి.
నీళ్ళలో చేప దూరి వెళ్ళిపోయినట్టుగా సైలెంట్ పోయి ఎక్కడ అవసరం అక్కడ ఒకసారి తొంగి చూడండి. ఊరికే బుడింగ్ బుడింగ్ అని తొంగి చూస్తే పైన ఒకడు ఉంటాడు వల పెట్టుకొని, వాడు వలేసి మిమ్మల్ని పట్టుకెళ్ళిపోతాడు. సో డోంట్ షేర్ జియో ట్యాగ్స్ ఎవ్రీ టైమ్. This is the one thing smart which I found very interesting on internet. Stay safe. Don't give out your personal information to people or places you don't know. షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు దయచేసి మీకు గిఫ్ట్స్ వస్తాయి, మీరు ఒక చిన్న కూపన్ ఇస్తాను అది రాసి దాంట్లో డ్రాప్ చేయండి అన్నారు అనుకోండి, దయచేసి అలాంటి కూపన్స్ యాక్సెప్ట్ చేయకండి. దట్స్ అ వెరీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. నెంబర్ 2, డోంట్ మీట్ అప్. మీటింగ్ సమ్వన్ యూ హ్యావ్ ఓన్లీ బీన్ ఇన్ టచ్ విత్ ఆన్లైన్. రోజుకి 100 రిక్వెస్ట్లు వస్తాయి ఫేస్బుక్ లో. నా దాంట్లో పెండింగ్ లో 280 రిక్వెస్ట్లు ఉన్నాయి ఫేస్బుక్ లో. యాక్సెప్ట్ చేయలేక కాదు, వాడు ఎవడో తెలీదు, ఎందుకున్నాడో తెలీదు. నా దాంట్లో ఉన్నదే 400 మంది. ఆ 400 మంది ఎవరంటే కంపెనీ సిఇఓలు, లేకపోతే కాలేజ్ చైర్మన్లు, ప్రిన్సిపల్లు, కొంతమంది ఫ్యాకల్టీ, 2-3 బెస్ట్ స్టూడెంట్స్. అంతేగాని అసలు ఎవడున్నాడో ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా వాట్ ఈస్ దట్ వీఆర్ ట్రయింగ్ టు, ఎవడికి పడితే వాడికి ఇంటికి తాళం ఇచ్చినట్టు నేరుగా వెళ్ళిపోయేసి యాడ్ ఫ్రెండ్ యాక్సెప్ట్, యాడ్ యాక్సెప్ట్ ఇట్లా చేసి OLX లో పోయినాయి. మా వాళ్ళదే దగ్గర దగ్గర ₹1,00,000 పోయినాయి. వీళ్ళు అమ్మడానికి ఒక ప్రోడక్ట్ పెట్టాడు, వాడెవడో వచ్చేసి నేను కొనుక్కుంటానన్నాడు, వీడు సరే అన్నాడు, వీడు పేమెంట్ యాక్సెప్ట్ చేయాల్సింది వాడేదో రిక్వెస్ట్ పెట్టి అప్రూవ్ అన్నాడు, వీడు అప్రూవ్ కొట్టాడు, 2 నిమిషాల్లో 35,000 పోయాయి. 2 minutes 35,000. ఆ విషయం నేను కంప్లైంట్ ఇవ్వడానికి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ గచ్చిబౌలికి పోతే మాలాంటి బాధితులు 100లో నిల్చుకున్నారు అక్కడ లైన్లలో. ఎవ్రీడే మీరు అక్కడికి వెళ్ళి చూడండి, కాటన్ బాక్సెస్ ఇంతంత పెద్ద డబ్బాలు పెండింగ్ లో ఉన్నాయి కేసులు. ఇన్వెస్టిగేట్ చేయలేక కాదు, రోజుకి మినిమం 200 సైబర్ క్రైమ్ కేసెస్ బయట పడట్లేదు అంతే. ఇవన్నీ చేసేది ఎవడంటే ఎంటెక్ MS చేసినోడు కాదు, లేకపోతే బీటెక్ MBBS FRCS చేసినోడు కాదు, 5వ క్లాస్ కూడా పాస్ కానోడు చేస్తున్నాడు ఈ పనులన్నీ. బీ కేర్ఫుల్ విత్ హూమ్ యువర్ ఫ్రెండ్షిప్, డూయింగ్ ఫ్రెండ్షిప్. 3, యాక్సెప్టింగ్ ఫైల్స్. ఎవడన్నా బ్లూటూత్ ఎక్కడ పడితే అక్కడ బ్లూటూత్ ఆన్ చేసి పెట్టద్దండి. ఎవడు పడితే వాడు కనెక్షన్స్ రిక్వెస్ట్ పెడతాడు, యాక్సెప్ట్ చేయొద్దు. లేకపోతే మీకు ఈమెయిల్స్ ద్వారా ఏదైనా ఫైల్స్ వస్తే యాక్సెప్ట్ చేయొద్దు. చెక్ బిఫోర్ యూ డౌన్లోడ్ సంథింగ్. రిలయబుల్, చెక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ యూ బిలీవ్ ఇస్ దిస్ పర్సన్ వెబ్సైట్ టెలింగ్ ట్రూత్ ఆర్ నాట్. నేను ఎవరికన్నా సెషన్ మాట్లాడాలి, లేకపోతే ఎవరితోనే ఏదైనా వర్క్ అడగాలంటే నా దగ్గర ఉన్న వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం పంపిస్తా. బాబు ఇది నా జీవిత చరిత్ర, మీరు చూడండి, నేను ఓకే అనుకుంటేనే నెక్స్ట్ ప్రోగ్రామ్ పోదాము అని. సో దాంతోపాటు కొన్ని టెస్టిమోనియల్స్ ఉంటాయి నా వెబ్సైట్ లో, పిల్లలు ఎవరైనా రాశారు, ప్లస్ నాకు సంబంధించిన నెట్వర్క్ రెఫరెన్సెస్ ఉంటాయి. కార్తిక్ గురించి వీడికి తెలుసా, ఓకే వాళ్ళతో అడిగి కనుక్కోండి కావాలంటే. అలా ఉండాలి. బీ రిలయబుల్, లైక్ చెక్ ఫర్ ద రిలయబుల్ పీపుల్. టెల్ అన్ అడల్ట్ ఇఫ్ సమ్వన్ ఆర్ సంథింగ్ మేక్స్ యూ ఫీల్ వరీడ్. మీరు చిన్నపిల్లలు అయింది మీ మొబైల్లో ఎవడన్నా మెసేజ్లు పెడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఫస్ట్, ఫ్రెండ్స్ కాదు. డోంట్ రన్ బిహైండ్ ఫ్రెండ్స్ ఫర్ ఎవ్రీథింగ్, దట్స్ అ ఫాల్స్ ప్రామిస్. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. ఈ మధ్య మా ఇంటి దగ్గర పిల్లలు ఆడుకుంటుంటే ఎవడో ఏడిపిస్తున్నాడంటే నేను ఇంక ఇమ్మీడియట్ గా ఐ హావ్ టేకెన్ మై స్టిక్ అండ్ వెంట్ అరౌండ్. చెప్పాను వాళ్ళకి, ముందు వెళ్ళి మీ ఇంట్లో కంప్లైంట్ చేయండి. వాళ్ళు ఏమన్నారు తెలుసా, మా ఇంట్లో చెప్తే మమ్మల్ని ఆడుకోనివ్వరు అంకుల్ బయట అన్నారు. ప్రాబ్లమ్స్ కొని తీసుకోవడం అంటే అదే ప్రాబ్లం. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, దేర్ ఇస్ అ ట్రయాంగిల్ ఫార్ములా, పేరెంట్, టీచర్, స్టూడెంట్. వీళ్ళు ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుకున్న రోజులు ఎవరికి ఏ ప్రాబ్లం రాదు. స్టూడెంట్ విల్ బి అబ్సల్యూట్లీ సక్సెస్ఫుల్ ఆర్ చైల్డ్ విల్ బి అబ్సల్యూట్లీ సక్సెస్ఫుల్. నేను చిన్నప్పటి నుంచి చాలా మిస్టేక్స్ చేశాను మా నాన్నకి చెప్పకుండా, మాట్లాడకుండా. అండ్ ఐ హావ్ స్పోకెన్ ఆల్ దోస్ ఇన్ మై ఇంటర్వ్యూ వీడియో. మా నాన్నకు తెలియకుండా నేను ఏం పనులు చేశాను, ఆయనకి నచ్చకుండా ఏం చేశాను. అండ్ ఐ నో హౌ మచ్ హీ ఫెల్ట్ బ్యాడ్ అండ్ ఐ రిగ్రెటెడ్ ఇట్ లేటర్. మీకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ మీ పేరెంట్, కాదా మీ టీచర్. వీళ్ళిద్దరిని కాదు అని అంటే ఇంక ప్రపంచంలో ఎవరు లేడండి. ఐఎమ్ సారీ టు సే దిస్. ఎందుకంటే మనం మోసపోవడానికి మెయిన్ రీజన్, నా లైఫ్ లో నా డ్యామేజ్కి మొత్తం కారణమే ఫ్రెండ్స్ చాలా మంది. So just kindly be careful before you accept someone as a friend. Next slide is very quickly, we are almost there. మనం అడిక్ట్ అయిన టూల్స్ అన్నీ ఇవే. విఎంఓ, ఇక్కడ పైన చూస్తే ఫేస్బుక్ మొదలు పెట్టింది దాంతో. మార్క్ జూకర్బర్గ్ కొట్టు బాగా నడుస్తుంది, ఇన్స్టాగ్రామ్ కొట్టు నడుస్తుంది, ట్విట్టర్ ఇది మన కొట్టు కాదు, అది పొలిటికల్ కొట్టు, అది మనకు సంబంధం లేదు. సో దాని జోలికి ఎవడు పోవట్లే. ఇంకా పోతే యూట్యూబ్, నేర్చుకోవడానికి వాడుతున్నామా ఇంకా దేనికన్నా వాడుతున్నామా తెలియాలి. ఇలాంటి అనేక యాప్స్ ఉన్నాయి. అమెజాన్, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళ పుణ్యం అమెజాన్ వాడు ఎన్ని బిల్డింగ్లు కట్టుకోవాలో అన్ని బిల్డింగ్లు కట్టేసి ఉంటాడు. ఇప్పటికి నెలలో కనీసం 13-15 ఆర్డర్లు ఉంటాయి ఇంటికి. కొన్ని వేలకు వేలు తగలెడుతుంటారు. ఏమంటే నా ఉన్నది ఒక్క మొబైలు, దానికి ఎన్ని పౌచులు కావాలి మనకి? ఉన్నది ఒక టీవీ, దానికి ఎన్ని గ్యాడ్జెట్స్ కావాలి మనకి? ఇంట్లో ఉన్నది ఒక డైనింగ్ టేబుల్, దానికి ఎన్ని డెకరేషన్లు కావాలి?
అమెజాన్ని మేపడమే పని, మేపడమే పని, మేపడమే పని. ఏం చేస్తున్నాం మనం? సో దిస్ ఇస్ సంథింగ్, యూ యూజ్ ఎవ్రీథింగ్ అన్డౌటెడ్లీ, బట్ యూ స్మార్ట్లీ యూజ్ ఎనీథింగ్. యూ డోంట్ యూజ్ అన్నెసెసరీ థింగ్. ఇంట్లో ఖాళీ ఉంది, గోడౌన్లో చోటు ఉందని చెప్పి అన్ని కొన్ని లోపల వేయడం కాదు. సో షుడ్ నో హౌ టు యూజ్ ఇట్. ఇక్కడ నుంచి యాక్చువల్ డేటా స్టార్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ యూసేజ్ అకార్డింగ్ టు మిలీనియల్స్ అంటే ఎవరో కాదు, మన జనరేషన్ పిల్లలే. రైట్, దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. ట్రయాంగిల్ స్టోరీ, పేరెంట్ స్టూడెంట్ టీచర్ నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ చూడండి, యాంగ్జైటీ ఎంత ఉంది? 59%. ఇవన్నీ మన మొబైల్ యూసేజ్ వల్ల వచ్చినవే. డిప్రెషన్ ఎంత ఉంది? 38%. పెద్ద ప్రాబ్లం లేదు. యాక్సిడెంట్స్, చేతిలో ఫోన్ పెట్టుకొని లేకపోతే చెవుల్లో 2 పుల్లలు ఎట్టుకొని ఆ పుల్లల్లో ఎఫ్ఎంఓ పాటలో నడుస్తుంటాయి, వెనకాల నుంచి హారన్ కొడుతున్నా ఏం ఎవ్వే, ఐ డోంట్ కేర్, లెట్ ఎనీ వన్ డై. వాళ్ళు కాదు, మనం పోతున్నాం. వెనక లారీ వాడు హారన్ కొడుతున్నాడా, కారు వాడు హారన్ కొడుతున్నాడా. యాక్సిడెంట్స్, ఒబేసిటీ, నైట్ ఫుల్గా తిన్నామా, మొబైల్ కనెక్ట్ చేసుకున్నామా, లేదా మొబైల్ పెట్టుకొని ఇటు కూర్చున్నామా, అయిపోయింది. తిన్నామా పెంచినామా. నడిస్తే కదా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కడ ఉంది? దట్ ఈస్ అనదర్ రీజన్. 57% ఈజ్ ఆఫ్ స్లీప్లెస్నెస్. ఇందాకే చెప్పాను, తెల్లవారుజామున 2, 3, 4 ఏం చేస్తున్నాం అసలు? వాట్ ఆర్ ద యాప్స్ వీఆర్ యూజింగ్? ఏ రోజన్నా పేరెంట్స్, ఇప్పుడు ఇంకొక పెద్ద ఫెసిలిటీ వచ్చింది చాలా మంది పిల్లలకి. పేరెంట్స్కి ఒక రూమ్, పిల్లలకి ఒక రూమ్. తలుపులు వేసుకొని వండుకుంటారు, అవుట్. వీడేం చేస్తున్నాడో వాళ్ళకి తెలియదు, పొద్దున్న దాకా వాళ్ళు ఏం అడుగుతారు వీళ్ళకి తెలియదు. సో ఈ దెబ్బతో ఈ గ్రాఫ్ ఇక్కడ పెరిగిపోయింది. నెక్స్ట్, సి దిస్ ఇస్ అనదర్ వన్. 7 out of 10 keep their phone with reach while they're asleep. ఇందాకే చెప్పాను, నిద్రపోగానే పొద్దున్న లేచి, పెద్దవాళ్ళ ఫోటోలో దేవుడి ఫోటోలో కాదు, పొద్దు లేచి ముందర ఒక పలక కావాలి. ఆ పలకలో నాకు ఎన్ని లైక్లు వచ్చాయి, ఎన్ని షేర్లు వచ్చాయి. సి ద నెంబర్ ఇంక్రీజెస్ టు 88%. అలారం కోసం ఒకప్పుడు ఫోన్లు పక్కన పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు నైట్ అంతా డేటా ఆన్లో ఉండాలి. పొద్దున్న లేచేసరికి, పడుకునేప్పుడు కూడా, నేను మార్నింగ్ లేచేసరికి నాకు ఎన్ని లైక్లు వస్తాయి, ఎన్ని షేర్లు వస్తాయి. సి దిస్ ఇస్ వన్ ఇమేజ్. వెరీ 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 ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్. నాకు తెలిసి ఇంతకన్నా క్లియర్గా ఎవడు చెప్పడు. డ్యూరింగ్ మీల్స్, ముగ్గురు కలిసి భోజనానికి వెళ్తారు, బేరర్ వచ్చి అక్కడ నిలబడతాడు. అరే బాబు, సార్ మీకు ఏం ఆర్డర్ కావాలి? ఈ ముగ్గురు కలిసి మెసేజ్లు పెట్టుకుంటాడు. అరే నువ్వేం తింటావు? ముందు దాన్ని అడిగి అదేం తింటుంది. వీడు ముగ్గురు డైరెక్ట్ గా కూడా మాట్లాడుకోరు, ఆ మొబైల్లో మాట్లాడుకుంటాడు. బాబు నువ్వేం తింటావు? నో బేబీ నేను ఇది తింటాను. అవునా, నువ్వు ఇంకేం కావాలి? వీడికి ఇక్కడ కాలుతుంటుంది బేరర్కి, నాకు చెప్పి వస్తే నేను పోయి తెస్తాను కదా ఫుడ్. లేదంటే అది కూడా ఉండదు, అక్కడ కూర్చొని వాట్సాప్లు చెక్ చేసుకుంటుంటారు, అక్కడ కూడా సెల్ఫీలు తీసుకుంటుంటారు. ఆ మీటింగ్ చచ్చిపోయిన చికెన్ అది తీసి ఫోటోలు పెడతారు. నెంబర్ 2, 57 పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ట్రైన్లలో ఇది ఒక ప్రాబ్లం. గుడ్ దట్ మెట్రోలో డోర్ క్లోజ్ అవుతున్నాయి. నేను హ్యావ్ సీన్ కేసెస్ ఇన్ 2008 ఇన్ హైదరాబాద్ వేర్ పీపుల్ ఫెల్ అవుట్ ఆఫ్ ద ట్రైన్స్ ఇన్ MMTS. ఎగ్జాక్ట్ డోర్ దగ్గర నిలబడతారు, ఒక వేలతో ఇలా వేలాడుతూ. అప్పుడు కూడా ఉన్న బేసిక్ డబ్బా ఫోన్ అయినా దాన్ని కూడా ఇలా పెట్టుకొని మాట్లాడుకుంటూ, ఆ ట్రాన్స్పోర్టేషన్ లో కూడా ప్రశాంతంగా ఉండరు. టెంపుల్స్కి వస్తారు, టెంపుల్స్కి వచ్చాక, వర్షిప్ ప్లేసెస్కి వచ్చాక అక్కడ అదే జబ్బు. ఒకప్పుడు పెద్దవాళ్ళు, అంటే నేను ఓపెన్ గా చెప్తున్నా, పెద్దవాళ్ళు ఒకప్పుడు అలవాటు ఉండేది, చెరువు కట్టబోతున్నా అంటే ఒక కర్రో పేపరో తీసుకొని పోయారంటే వాళ్ళు పేపర్ మొత్తం చదివితే తప్ప వెనక్కి రారు. అంటే ఊరు మొత్తానికి వార్తలు చెప్పాలి. లేదా టాయిలెట్ లోకి వెళ్ళారంటే, ఇప్పుడు ఎలా తయారంటే 100% ఛార్జ్ పెట్టుకొని ఒక ఫోన్ తీసుకొని లోపలికి పోతే అది 50% 30% అయ్యేదాకా పిల్లోళ్ళు బయటకు రారు. అది కూడా బయట ఇంకా లైన్ వెయిట్ చేస్తుంటుంది, అరే నాకు ఆఫీస్ టైం అవుతుంది, అరే నాకు స్కూల్ టైం అవుతుంది అని. గంటలు ఆ ఆనందం ఏందో నాకు అర్థం కాదు. మళ్ళీ బయటకు వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుంటారు. నిజంగా అంత హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు ఫోన్ కూడా వాష్ చేయాలి కదా, దీనికి కూడా క్రిమి కీటకాలు ఉంటాయి కదా, మరి ఇది కూడా ప్రాబ్లం లో ఉన్నట్టే కదా. ఇన్సేపు టాయిలెట్ లో ఉంది కదా ఇది కూడా, మరి దీన్ని కూడా కొళాయి కింద పెట్టండి, దీని మీద కూడా లైఫ్ బాయ్ వేయండి. అది చేయరు, మన చేతులు మాత్రం కడుక్కుంటాం, మళ్ళీ దీన్నే తీసి జోలో పెట్టుకుంటాం, మళ్ళీ దీన్నే తీసి వద్దులేండి ఇంక నేను చెప్పలేను. నెక్స్ట్, వైల్ డ్రైవింగ్, ఇది ఒకటి. మెనీ కేసెస్ 3 days బ్యాక్ కూడా దెర్ వాస్ ఎ డెత్, హెవీ ర్యాష్ డ్రైవింగ్, ఫోన్ ఇలా పెట్టుకొని. నిన్న మార్నింగ్ ఒకరు పడ్డారు మా ఇంటి దగ్గర. ఆ అమ్మాయి టర్నింగ్ లో ఇలా చూసుకుంటూ అవతల నుంచి వెహికల్ వస్తుంది, ఆ అమ్మాయిని తప్పించిపోయి వీడు స్కిడ్ అయి పడ్డాడు, ఈ అమ్మాయి పోయి ఇంకో పక్కన పడింది. సింపుల్. ఇందాక చెప్పా, మ్యాన్ హోల్స్ 80%. నడుస్తూ అక్కడ కింద మ్యాన్ హోల్ ఉందా, స్పీడ్ బ్రేకర్ ఉందా. వర్షాకాలం హైదరాబాద్ చూసుకోండి, మీరు ఎక్కడ నడుస్తున్నారో, ఎక్కడ కాళ్ళు వేస్తున్నారో, మీ కాళ్ళకి మీరే బాధ్యత, ఎవరిది బాధ్యత కాదు, GHMC అసలు బాధ్యత కాదు. నెక్స్ట్, లాస్ట్ వన్, లయింగ్ ఆన్ బెడ్. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పడుకుంటారు, ఎవరితో చాట్ చేస్తున్నారో తెలియదు. ఈమె ఎవరితో చాట్ చేస్తుందో హస్బెండ్ తెలియదు, హస్బెండ్ ఎవరితో చాట్ చేస్తున్నాడో వైఫ్కి తెలియదు. బట్ ఒక్కరోజు వస్తుంది, ఇద్దరు కలిసి ఒకరితో కామన్ గా చాట్ చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ లాయర్తో.
వాళ్ళ ఫ్యామిలీ లాయర్కి ఫోన్ చేస్తారు, ఇదేదో జరుగుతుందని. అది కూడా ఇద్దరు వాట్సాప్లో పంపిస్తారు. ఆయన మొత్తుకుంటాడు, నాకు ఇద్దరు కలిసి ఎందుకు పంపాడు, ఇద్దరు కలిసి ఆఫీస్కి రండి నేనే మాట్లాడతాను. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. అంటే నేను రియల్ టైమ్ కేసెస్ తీసుకొచ్చాను. ఐఎమ్ నాట్ టెక్నికలీ స్పీకింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. నౌ నెక్స్ట్ ప్రాబ్లమ్, time or location where phones are used across the globe. General data all the time 40% users ఉన్నారు, ఈవినింగ్ టైం 31% యూజర్స్ ఉన్నారు, 24% ఫ్యామిలీతో ఉన్నప్పుడు కూడా యూజ్ చేస్తుంటారు. అందరూ కలిసి ఒకళ్ళ ఇంటికి పోతారు, అక్కడ పిల్లోడు ఫోన్ తీసుకొని చూసుకుంటుంటాడు. లేకపోతే పెద్దవాళ్ళు ఏమంటే నాకు ఆఫీస్ నుంచి మెసేజ్లు వచ్చాయి. నెక్స్ట్ 16% వీకెండ్స్ పార్టీకి పోయి అక్కడ కూడా డాన్స్ ఏమంటే ఫోన్ చూసుకుంటూ డాన్స్. ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్ స్కూళ్ళలో. స్కూల్కి అసలు ఫోన్స్ ఎందుకు తీసుకుపోతారో అర్థం కాదండి. Lot of schools have ban on phones, but many schools entertain the kid has to come with this phone and అక్కడ స్టేటస్ సింబల్ మినిమం ఐఫోన్ లేదా OnePlus ఇవి తప్ప లేకపోతే పిల్లలు స్కూల్ కూడా రానిరట. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రియల్ టైమ్ డేటా. డెస్క్ టేబుల్ దగ్గర ఫోన్ యూజర్స్ ఎంతమంది, ఎక్కువసేపు ప్యాంట్లలో పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది, పర్సుల్లో పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది, చేతుల్లో పట్టుకొని తిరిగా. అంటే ఈ పీపీటీ నేను ఎవరికి కావాలన్నా షేర్ చేస్తా. ఐ విల్ డెఫినెట్లీ గివ్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ కైండ్లీ అబ్జర్వ్ మీ పిల్లలు ఎంతవరకు వాడుతున్నారు అండ్ హౌ మచ్ డ్యామేజ్ ఇస్ ఇట్ డూయింగ్. నెక్స్ట్, హౌ ఎక్స్పోజర్ టు బ్లూ లైట్ ఎఫెక్ట్స్ యువర్ బ్రెయిన్ ఆర్ బాడీ. మనం లైట్లన్నీ ఆపేసి ఫోన్ దగ్గరికి పెట్టినప్పుడు మన కళ్ళల్లోకి వెళ్ళేది ఒక బ్లూ కలర్ లైట్, చూడడానికి వైట్ గానే ఉంటుంది. బట్ అన్ని ఆపేస్తే సింపుల్ రీజన్, చాలా మంది సెషన్స్ జరిగేటప్పుడు కూడా లైట్లు ఆపేసుకుంటారు. సినిమాలు చూసేటప్పుడు బీ కేర్ఫుల్ విత్ యువర్ ఐస్. ఎవరైతే వారానికి 10 సినిమాలు చూస్తారో అలాంటి వాళ్ళు కూడా చీకట్లో కూర్చొని ఫోన్లు చూడడము, ల్యాప్టాప్లు చూడడము, సినిమాలు చూడడము. హోమ్ థియేటర్ ఎఫెక్ట్ కావాలి, అది చూడాలంటే ముందు మన కళ్ళు ఉండాలి, బుర్ర పని చేయాలి. అన్ని లైట్లు ఆపు కూర్చొని కళ్ళల్లో దగ్గరగా ఫోన్ ఇలా పెట్టుకున్నారంటే ఆ బ్లూ లైటింగ్ ఏదైతే ఉందో, ఇది ఒకసారి నేను ఒక ఐ స్పెషలిస్ట్ కూడా అడిగాను. ఆయన అన్నారు దట్ విల్ డైరెక్ట్లీ డ్యామేజ్ ద రెటీనా. ఎప్పుడైతే రెటీనా డ్యామేజ్ అయిందో ఇంకా దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ హ్యావింగ్ ఎన్ ఐ. అదొక్కటే కాదు, మన లెఫ్ట్ బ్రెయిన్, ఐ మీన్ లైక్ ద లెఫ్ట్ బ్రెయిన్, ఇది ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ అవుతుంది. వెన్ ద లెఫ్ట్ బ్రెయిన్ గెట్స్ ఇమ్మీడియట్లీ ఎఫెక్టెడ్, ఆటోమేటికలీ లాట్ ఆఫ్ థింగ్స్ విల్ గెట్ డ్యామేజ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒబేసిటీ ప్రాబ్లం ఒకటి, రైట్? తినంగానే పడుకొని ఫోన్ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఎక్సర్సైజ్ లేదు, ఎవ్రీథింగ్ ఈస్ గాన్. దిస్ ఇస్ సమ్ ఆఫ్ ద డేటా. మన మొబైల్ తెలియకుండా ఎంత డేటా బయటకు పోయింది, ఎన్ని దొంగతనాలు జరిగాయి. ఇక్కడ చూడండి, డేటా బ్రీచెస్ రికార్డ్ ఎక్స్పోజ్డ్ ఇన్ మిలియన్స్. 2010 నుంచి డేటా తీసుకుంటే హైయెస్ట్ 2017 లో జరిగింది, మళ్ళీ 18 లో తగ్గింది, మళ్ళీ 19 లో పెరిగింది. 1473 మిలియన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇట్ హాస్ గాన్ అవుట్ ఫ్రమ్ స్మార్ట్ ఫోన్స్ అండ్ మొబైల్స్, ఐ మీన్ లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్, సురేంద్ర సార్, నైస్ మీటింగ్ యూ, నైస్ టు హ్యావ్ యూ హియర్. నౌ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, వీటన్నిటితో పాటు హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దీస్ మొబైల్ ఫోన్స్ యూసేజ్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. హౌ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ మొబైల్ ఫోన్స్ యూసేజ్ అని అంటే, ట్రస్ట్ మీ, నెంబర్ 1, నేను మొదట్లోనే అన్నాను, మీ పిల్లలకి చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు మాకు చెప్పేవాళ్ళు, అరే నాన్న నువ్వు అక్కడికి పోతే బూచి ఉంది, గండు పిల్లు ఉంది, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి. స్టాప్ గివింగ్ ద ఫోన్స్. ఒకవేళ నిజంగా పిల్లలకు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా, అరేంజ్ అ డెస్క్టాప్ or arrange a device where they can use it only for learning. ఇది ఎప్పుడు మారుతుంది అంటే, when the parents have a self control or a high level control in order to avoid giving the phones to their kids. ఇవాళ అడుగుతున్నారు పిల్లలు వచ్చి, నాన్న నాకు ఐఫోన్ గేమ్ ఉండి, లేకపోతే నాకు ఇది ఇవ్వండి, నేను ఆ గేమ్ ఇన్స్టాల్ చేస్తా. నేను నాకు చెప్పాను, మా తెలిసిన పిల్లలు వాళ్ళు ఇవాళకి కూడా గేమింగ్ అంటే అసలు ఫోన్ కనిపిస్తే చాలు గేములు డౌన్లోడ్ చేసేస్తారు దాంట్లో. ఇట్ ఈస్ బికమింగ్ మోర్ దాన్ కరోనా అడిక్షన్ నౌ. ఐ మీన్ కరోనా వైరస్ కూడా అంత ఫాస్ట్ స్ప్రెడ్ అవ్వదు. I'm seriously telling. Biggest factor, biggest challenge is it's not a status symbol. Having an iPhone for a kid is not a status symbol. Having an iPhone or any smartphone with a kid, ఏంటంటే వాడికి ప్రొక్లైనర్ కొనిచ్చి వాడికి గొయ్యి వాడినే తవ్వుకొని పడుకోమని చెప్పడము. మీరు పిల్లల భవిష్యత్తు చూస్తున్నారా, ఒక ల్యాప్టాప్ వాడి ముందు పెట్టండి. ప్రతి ఇంట్లో ఈ రోజుల్లో స్మార్ట్ టీవీ అనేది ఈజీ అయిపోయింది. 10,000 పెడితే స్మార్ట్ టీవీ వస్తుంది. ఒక స్మార్ట్ టీవీ కొనండి, ఇంటర్నెట్ కనెక్ట్ చేయండి, ఒక మీ ఆన్లైన్ లెర్నింగ్ యాప్ ఏది కావాలో దానికి ఒక కీబోర్డ్ కనెక్ట్ చేయండి. ఎందుకు చూడరండి పిల్లలు? దే విల్ సీ ఇట్. మీరు పిల్లలు ఆడుకోవాలన్నా తీసుకెళ్లి బయట వదిలేసేయండి.
ఇంటి నిండా బొమ్మలు పెట్టండి, వాడు ఏ గేమ్ ఆడుకుంటాడో ఆ గేమ్ కొనండి, ఫిజికల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేయండి. డోంట్ మేక్ దెమ్ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డివైజెస్ ఫర్ అవర్స్ టుగెదర్. అండ్ ప్లీజ్ ఈ పీరియడ్ లో డోంట్ గివ్ ఎ రీజన్ దట్ యునో వాట్ బయటకు వెళ్తే కరోనా వస్తుంది. ఇప్పటికి వీధుల్లో ఎంతమంది పిల్లలు ఆడుకుంటున్నారో నేను చూస్తున్నా, ఎవ్వడికి రాలేదు. వాళ్ళు ఆడే ఆటలు కూడా ఏం టెక్నాలజీ గేమ్స్ కాదండి. నేను మా లైన్ లో పిల్లల గురించి చెప్తున్నా. వాళ్ళు ఆడే గేమ్స్ ఏంటంటే 7 రాళ్లు పెట్టి దాన్ని బాల్ తో కొట్టి అందరు పరిగెత్తడం, షటిల్ ఆడడం, క్రికెట్ ఆడడం. నేను కూడా ఆడుతుంటా ఈవినింగ్ పోయి, అప్పుడప్పుడు ఈవినింగ్ ఐ గో విత్ దమ్, ఐ వాక్. ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ? వాళ్ళందరికీ డివైసెస్ లేవా? వాళ్ళ పేరెంట్స్ అందరు సీఈఓస్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇట్స్ నాట్ అబౌట్ ద క్యాడర్, ఇట్స్ నాట్ అబౌట్ ద స్టేటస్. ముందు పేరెంట్స్ గా మనం ఆలోచించాలి. మనం పిల్లలకి ఫ్యూచర్ ని ఇస్తున్నామా, డ్యామేజ్ ఇస్తున్నామా? వాడు ఏడుస్తాడా? ఎన్ని రోజులు ఏడుస్తాడండి? 2 రోజులు ఏడుస్తాడు, 3 రోజులు ఏడుస్తాడు. అన్నం మానేస్తాడా? ఆకలి అయితే వాడే తింటాడు. వాడికి ఏం కావాలి? ఎంటర్టైన్మెంట్ కావాలి. తీసుకెళ్ళి వాడిని బయట తిప్పండి, గేమ్స్ కొనివ్వండి, డబ్బులు పెట్టి బొమ్మలు కొనండి, ఒక రిమోట్ కంట్రోల్ కార్ కొని ఇంట్లో పెట్టండి, వాడు ఆడుకుంటాడు. ఇవేవి కాదు, వాడికి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, కనెక్టెడ్ టు ల్యాప్టాప్. మీ ల్యాప్టాప్ మీ సర్వేలెన్స్ లో ఉన్నప్పుడే యూజ్ చేయమనండి. అంతేగాని డోంట్ లీవ్ ఎనీథింగ్ ఇన్ పర్సనల్ టు ద చిల్డ్రన్. ఎందుకంటే ద బిగ్గెస్ట్ థ్రెట్ ఈస్ దే ఆర్ అన్అవేర్ ఆఫ్ వాట్ దే ఆర్ డౌన్లోడింగ్. అదొక్కటే రీజన్. ఆ మొబైల్లో ఏం డౌన్లోడ్ చేస్తున్నారు, ఏం వెబ్సైట్ చూస్తున్నారు, ఎలాంటి కంటెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారు. నేను చెప్పాను కదా, లాస్ట్ 2-3 నెలల్లో more than 60% of the dating apps are downloaded within the age groups of 18 to 25 years age. మొత్తం thousands of crores of rupees క్రెడిట్ కార్డ్ నుంచి వెళ్ళిపోయినాయి డబ్బులు. లాట్ ఆఫ్ ఫ్రాడ్స్. అండ్ మై డియర్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, ఎథికల్ హ్యాకింగ్ ఈజ్ ఎ కోర్స్ వేర్ యు లెర్న్ ద కోర్స్ టు హ్యాక్ ఆన్ ఎథికల్ బేసిస్. ఎథిక్స్ పక్కన పెట్టి నేను హ్యాక్ చేస్తానంటే మనల్ని పక్కన తీసుకెళ్ళి పెట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. దట్ ఈస్ ఆల్సో దేర్. సో ఆల్ ద స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, వన్ హంబుల్ రిక్వెస్ట్: స్మార్ట్ ఫోన్ ఆర్ స్మార్ట్ ప్లాట్ఫామ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఓన్లీ థింగ్ ఇస్ వీ షుడ్ లెర్న్ హౌ టు యూజ్ ఇట్ ఇంప్రెసివ్లీ, ఎఫెక్టివ్లీ. బతకడానికి వాడదాం. ఇవాళ మేము బతుకు తెరువు కోసం జూమ్ వాడుతున్నాను, ల్యాప్టాప్ వాడుతున్నాను, సార్ వాళ్ళందరూ అదే పనిలో ఉన్నారు. నేర్చుకోవడానికి వాడుతున్నాం, మేము నలుగురికి నేర్పించడానికి వాడుతున్నాం. ఇదే ల్యాప్టాప్ పెట్టుకొని నేను రోజంతా గేమ్స్ ఆడితే నాకేమొస్తుంది? ఏమి రాదు. తలనొప్పి వస్తుంది, నీరసం వస్తుంది, తర్వాత హాస్పిటల్లో అడ్మిషన్ వస్తుంది. ఆ తర్వాత నన్ను చూడడానికి 4 యాపిల్స్ వస్తాయి, 4 మనుషులు వస్తారు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. So this is all about information what I have collected. I again thanks to everyone here, sir. Meek kuda thanks, and Giridhar garu and Surendra sir, happy to see you here. Thank you, sir. Thank you so much.